అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుతే మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీధితిమఖండితద్యుతిం చింతయేన్మునిసహస్రసేవితం నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీధితిం అఖండితద్యుతిం చింతయేత్ మునిసహస్రసేవితం నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ రామచంద్రమూర్తికి అగస్త్య భగవానుడు ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయాన్ని మనం వ్యాఖ్యానించుకుంటూ వేద పురాణ ఇత్యాది వాంగ్మయాల్లో చెప్పబడ్డ సూర్యవైభవాన్ని తెలుసుకుంటున్నాం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతిః
పితరో వసవస్సాధ్యా యశ్వినౌ. ఇక్కడ వరకు నిన్న మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఇందులో దేవతా వ్యవస్థ అంటే ఏమిటో అందిస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తర్వాత స్కందుడు, ప్రజాపతి, మహేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు. ఈ మహేంద్రుడి నుంచి క్రమంగా దిక్పాలకుల వ్యవస్థని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పితృదేవతలు అంటే ఏమిటో పితరహ అని శబ్దం దగ్గర వివరించుకున్నాం. వసువులు అంటే ఏమిటో వివరించుకున్నాం. సాధ్యులు అంటే చెప్పడం జరిగింది. ఇక అశ్వినౌ, ఈ అశ్వినౌ అన్నప్పుడు అశ్వినీ దేవతలు వీరు ఇద్దరు, అందుకే అశ్వినౌ అనే శబ్దం చెప్పబడుతున్నది. వీరు అనగానే మనందరికీ తెలుసు దేవ వైద్యులు అని హిందూ మతం మీద అవగాహన ఉన్న ఎవరైనా చెప్తారు ఇక్కడ. అయితే వీళ్ళిద్దరికీ 2 పేర్లు ఉన్నాయి. ఒకరు నాసత్యుడు, ఇంకోడు దస్రుడు. 2 పేర్లు ఇవి, నాసత్య, దస్ర. ఈ అశ్వినీ దేవతలు కూడా సూర్యుని యందే ఉన్నారు. అసలు అశ్వినీ దేవతల పుట్టుక సూర్యుని వల్లనే కలిగింది అని సూర్యుని యొక్క భార్య అయిన సంజ్ఞాదేవి అశ్వరూపం ధరించి ఉన్నప్పుడు సూర్యభగవానుడు కూడా అశ్వరూపం ధరించగా కలిగినటువంటి సంతానం అశ్విని దేవతలు అని కథ ఉన్నది. సూర్య పత్నులు, పుత్రులు, కథలు ఇవి చెప్పుకునే అంశం మనకు ఒక రోజు వస్తుంది, అప్పుడు వివరించుకుందాం. కానీ ప్రస్తుతం ఇక్కడ అశ్వినౌ అనే మాట గమనం. అశ్వ అంటే గుర్రము అని అర్థం మనం లోకంలో తీసుకుంటూ ఉంటాం, సంతోషమే. కానీ చిత్రం ఏంటంటే మనం రకరకాల జంతువులకు పెట్టే పేర్లన్నీ కూడా సూర్యకిరణాలకు ఉన్నాయి. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. జంతువులకి, పక్షులకి ఉన్న పేర్లు గరుత్మాన్, సుపర్ణ, వృషభ ఇవన్నీ సూర్యకిరణాల పరంగా ఉన్నాయి. అలా ప్లవంగమ తర్వాత కూడా రాబోతుంది ఆ నామం. ప్లవంగం అంటే కోతి. అలా కపిహి అని సూర్యుడికి పేరున్నది. ఇలా రకరకములైన పేర్లు ఉన్నాయి. అంటే జంతువుల పేర్లు వాటికి పెట్టారని కాదు, సూర్యకిరణాలను ఉన్న లక్షణాలు బట్టి వీటికి ఆ పేర్లు పెట్టుకున్నామని అర్థం. అది గమనించుకోవాల్సిన మరొక అంశం. అదేవిధంగా అశ్వ శబ్దానికి గుర్రములు అని ఒక అర్థం. ఆ మాటకు వస్తే సూర్యభగవానుడు సప్తాశ్వరథమారూఢం అని మనం చెప్తాం. అశ్వ అంటే కిరణములు అని అర్థం. కాంతికి, కిరణానికి అశ్వ అని పేరు. ఎందుకంటే అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ శబ్దం ఉత్పన్నమైంది. వ్యాపించే లక్షణం కలిగినది అశ్వము అని అర్థం. గుర్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉంటుంది మహావేగంతో అక్కడ దాకా వెళ్ళగలదు కనుక దానికి ఆ పేరు పెట్టుకున్నాం. కనుకనే శీఘ్ర గమనము, వ్యాపకత్వము కలిగినది. గమనమన్నా వ్యాపకత్వమన్నా ఒకటే. కాంతి గమనం చేసింది అంటే వ్యాపించింది. అలాగే సూర్యభగవానుడు యొక్క కిరణములకు అశ్వములు అని పేర్లు. ఆ అశ్వముల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఆరోగ్యకరమైన శక్తిని అశ్విని అని చెప్తున్నారు ఇక్కడ. మనకు ఆరోగ్యం కుదర్చడంలో అంటే వైద్యులు ఏం చేయాలి? ఆ వైద్యుల్లో రెండు రకాల శక్తులు ఉండాలి. ఆ 2 రకాల శక్తులు వైద్యుల్లో ఉండాలి. వాళ్ళల్లో అవి ఉంటే మనం బాగుపడతాం. అందుకు సూర్యభగవానుడి యొక్క కాంతిలో ఉన్న 2 రకాల శక్తులని అశ్విని దేవతలోని ఇద్దరుగా చూపించారు. ప్రతి దేవతా స్వరూపము, దేవతల యొక్క భార్య, పిల్లలు అనే పేర్లు ఇవన్నీ కూడా శక్తిని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం. అందులో పరోక్ష ప్రియవహ దేవాహ అని చెప్పినట్లుగా నేను మనం వివరించుకున్నాం. దానినే పరోక్షంగా చెప్తే దేవతలు సంతోషిస్తారు కనుక ఆ శక్తుల్ని భార్యలని, పిల్లలని కథారూపంలో కల్పన చేయడం వల్ల ఒక సౌందర్యం వస్తుంది. అంతే కదా, మనకు దగ్గరైనట్టు అనిపిస్తుంది. సూర్యభగవానుడికి భార్య, సూర్యభగవానుడి పుత్రుడు అంటే మనకు బాగా అర్థమవుతుంది. అందుకని సూర్యకిరణముల్లో ఫలానా శక్తి ఉందంటే సైన్స్ పాఠం విన్నట్టు ఉంటుందే తప్ప మనకు ఒక ఆత్మీయత ఏర్పడదు. అందుకే విజ్ఞానాన్ని మనకు ఆత్మీయం చేసి ఒక రసానుభూతి కల్పించడం కోసం ఋషి కథల రూపంలో, పాత్ర రూపంలో కల్పన చేస్తూ ఉంటాడు. అయితే మనం ఆ కథల ద్వారా విజ్ఞానం అందుకునే ప్రయత్నం చేయాలి, కానీ కథలతోనే ఆగిపోతే మహాప్రమాదం. పిల్లలకి నువ్వు లెక్క సరిగ్గా చేస్తే చాక్లెట్ ఇస్తానంటుంది తల్లి. వాడు చాక్లెట్ ఇస్తుంది కదా అని లెక్క చేస్తాడు. కానీ తల్లి యొక్క ఉద్దేశం వాడి చేత లెక్క చేయించడం చాక్లెట్ కోసం కాదు. పిల్లాడు చాక్లెట్ కోసం లెక్క చేసిన తల్లి యొక్క ఉద్దేశం మాత్రం లెక్క చేయించడమే. అలాగే ఋషి మనకి చాక్లెట్ లాంటి కథలు చూపిస్తూ లెక్కలు లాంటి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం అందుకునే ప్రయత్నం చేయాలి మన ఇక్కడ. కానీ అశ్విని అనే మాటకి సూర్యకిరణ జన్యమైన ఆరోగ్యకారక శక్తి అన్నారు ఇక్కడ. దీని వైద్య అని పేరు చెప్పడంలో ఉన్న విశేషం ఏంటో గమనిద్దాం. వైద్యుడికి 2 రకాల శక్తులు ఉండాలి. ఒకటి వెళ్ళిన రోగి యొక్క రోగాన్ని నిర్ధారణ చేయగలిగే శక్తి, దీన్ని రోగ నిర్ధారణ శక్తి. అందుకే ముందు డయాగ్నైజేషన్ అంటారు, ఇదే ఆఫ్ ట్రీట్మెంట్. పెద్దవాళ్ళు అదే చెప్తారు, ముందు రోగాన్ని సరిగ్గా నిర్ధారిస్తే సగం చికిత్స చేసినట్టే. అందుకు మొదటి భాగం వైద్యంలో రోగ నిర్ధారణ, రెండవ భాగం చికిత్స అని 2 భాగములు. ఈ 2 భాగములు రోగ నివారణకు పనికొచ్చే 2 రకాల శక్తులు.
ఆ 2 రకాల శక్తులే 2 రకాల అశ్విని దేవతలు. అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అలా గ్రహించి మీరు అశ్విని దేవతల రూపంతో ఉన్న సూర్యకిరణాలకు నమస్కారం చేస్తే మనకు తప్పకుండా మనకున్న రోగాలు ఏమిటో తెలుసుకునేటువంటి అవకాశము, బాగు చేసుకునే అవకాశం లభిస్తుంది. కొందరు అంటూ ఉంటారు, చాలా వైద్య విధానం పెరిగిపోయింది, వైద్య విజ్ఞానం పెరిగిపోయింది కనుక ఇంకా సిల్లీగా సూర్యుడికి దండం పెట్టడాలు, పారాయణలు చేయడాలు ఎందుకండి అని. కానీ ఇన్ని పెరిగిపోయినప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే జలుబు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్తో తిరిగి వచ్చిన పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి రకరకాల టెస్టులకు వచ్చిన రేడియేషన్లతో కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. అందుకు సరిగ్గా వెళ్ళి రోగాల్ని నిర్ధారణ చేసుకోవాలని మహా కష్టం. పైగా ఎంతో చక్కగా వెళ్ళిన రోగిని కూడా వీడి పర్స్ ఎంత బలంగా ఉందో చూసి వాడికి అవసరం లేని టెస్టులు, అవసరం లేని ఆపరేషన్లు కూడా చేస్తున్న దుర్మార్గ కాలంలో మనం ఉన్నామన్న విషయం నాకంటే మీకే బాగా తెలుసు. అదే చెప్పక్కర్లేదు. అందుకు ఈ రోజుల్లో ఆదిత్యోదయం బాగా చదువుకున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరైన డయాగ్నైజేషన్, సరైన ట్రీట్మెంట్ ఇచ్చే బుద్ధి ఆయనకు పుట్టిస్తాడు భగవంతుడు. అందరికీ మంచి బుద్ధి కలిగిస్తాడు కదా. అందుకు రోగ నివారణలో ఉండే రోగ నిర్ధారణ శక్తిని నా సత్య అని అంటారు. చూడండి ఆ పేరు ఎంత చక్కగా పెట్టారు. పేరుకి అర్థం తెలుస్తుంది. ఇక క్యూరిఫికేషన్ దస్రా అని చెప్పచ్చు. ముందుగా నా అసత్య, నా సత్య. అసత్యము అంటే ఒకడేదో సత్యం ఉంటే తెలియకుండా చేసేది అసత్యం కదా. కానీ నా అసత్య, వాడు రోగ నిర్ధారణ చేసినప్పుడు అక్కడ ఏమున్నదో స్పష్టంగా చెప్తాడే తప్ప లేనిది చెప్పడు, ఉన్నది కప్పడు. అందుకు రోగ నిర్ధారణ యొక్క లక్షణమే నా సత్య. ఇక నిర్మూలన అనేది దస్రా అనే శబ్దంలో చెప్పబడుతున్నది కనుక రోగ నిర్ధారణ, రోగ నిర్మూలన అనే 2 శక్తులు నా సత్య, దస్రా అని చెప్పబడుతూ అశ్వినవు అని చెప్పబడుతున్నాయి. అందుకే సూర్యభగవాని కిరణముల్లో ఆరోగ్యకరమైన శక్తి ఉన్నది. అందుకు అశ్వముల ద్వారా ఉత్పన్నమైనటువంటి వైద్య శక్తిని అశ్విని దేవతలు అన్నారు. ఇది అశ్వినవు అనే మాట. కనుక దేవతా వ్యవస్థ అంటే అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, హిందువులకి ఎంతమంది ఎందుకు దేవతలు ఉన్నారో? దేవతలు అనే వాళ్ళు అవసరం ఎంత ఉందో చెప్పండి. ఇక్కడ దేవతలను గుర్తించని వాడికి బతుకులేదండి ఇక్కడ. అందుకు అశ్విని దేవతలు అంటే ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. అయితే సూర్యుని యొక్క రోగ నిర్మూలన శక్తిని, ఆరోగ్యకర శక్తిని తర్వాత ఇంకా అనుభవాలతో సహా చెప్పుకుందాం. ప్రస్తుతానికి అశ్విని దేవత, ఎందుకంటే దేవతా వ్యవస్థ అంతా మనకి స్థిరపడితే తర్వాత విషయాలు స్పష్టంగా చెప్పుకోవచ్చు. దేవతా వ్యవస్థలో దిక్పాలకులు చెప్పుకున్నాం, పితృదేవతలు చెప్పుకున్నాం, వసువులు, సాధ్యులు, అశ్వినులు. తర్వాత మరుద్గణములు అని చెప్పబడుతున్నాయి. ఈ మరుద్గణములు కూడా దీనికి సంబంధించి పురాణములందు చాలా కథలున్నాయి. ఈ మరుద్గణములు మొత్తం 7 గణములుగా ఉంటాయి. మరుద్గణములు వీరు వాయుమండలం, దీనికి సంబంధించిన దేవతలు. మనకు అందుకు వాయుదేవుడికి కూడా మారుతి అని పేరున్నది. కనుకనే వీరు ఎవరు అంటే ఈ రోదశిలోను అదేవిధంగా భూమి యందు ఉండేటువంటి వాయుగణములు, మరుద్గణములు. వీళ్ళు 7. వీళ్ళ పేర్లు కూడా శాస్త్రమందు చాలా విశేషముగా కనబడుతుంటాయి. మొత్తానికి భిన్న నామములతో కనబడిన 7 గణములు మరుద్గణములు అంటే. ఈ 7 గణముల్లో మళ్ళీ ఒక్కొక్కరికి 7 సహాయ శక్తులు ఉంటారట. అలా మొత్తం 49 మరుద్గణములు మనకు కనబడుతున్నాయి. ఈ మరుద్గణములు ఈ సృష్టిలో ఉండేటువంటి రకరకాల వాతావరణ పరిస్థితులకి కారణమైనటువంటి వారుగా చెప్పబడుతున్నారు మరుద్గణములు. తర్వాత మనుహు అనే శక్తి. వీళ్ళు కూడా నిన్న మనం చెప్పుకున్నాం, బ్రహ్మకి సృష్టి యందు సహకరించే దేవతా వ్యూహంలో ప్రజాపతులు, ఋషులు, మనువులు ఉంటారు. ఈ మనువులు మొత్తం మనకి 14 మంది మనువులుగా చెప్పబడుతున్నారు. స్వయంభూ మనువు మొదలుకొని క్రమంగా వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నది 7వ మన్వంతరం, వైవస్వత మనువు. ఈ కాలమంతా మన దగ్గర పకడ్బందీగా ఉందండి. సృష్టి ఎప్పుడు ప్రారంభమై ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు గడిచాయి, ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నాము, అందులో ఏ మహాయుగంలో ఉన్నాము, ఆ మహాయుగంలో మళ్ళీ ఏ యుగంలో ఉన్నాము, అది ప్రారంభమై ఎన్ని వేల సంవత్సరాలు గడిచిందనే ఒక పక్కా లెక్క ఉంది. మనం గుర్తుపెట్టుకున్న కాలానికి సంబంధించి ఒక స్పష్టమైన గణన మనకున్నది. అలాంటి లెక్క ప్రకారంగా మనువులు వివిధ కాలముల యందు ఆయా వ్యవస్థల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈశ్వర శక్తిని గ్రహించి పాలించేటటువంటి వారు మనువులు. ఈ మనువులు మొత్తం ఈశ్వర స్వరూపంగానే చెప్పబడతాయి. అందుకే విశ్వకర్మామనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువ అని విష్ణు సహస్రంలో కూడా ఈ దేవతా స్మరణ మనం చేస్తున్నాం. పైగా మను అనే శబ్దానికి మరొక అర్థం ఏమిటి? మను, మానవ, ఈ రెండిటికి ఉన్న అనుబంధాన్ని పరిశీలించండి. మను సంతతినే మానవ అని అంటూ ఉంటాం. అయితే మరి మ్యాన్, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? స్పష్టంగా తెలుస్తున్నది ఎందు నుంచి వచ్చిందో. ఈ మను శబ్దం నుంచి వచ్చినవి అవి కూడా హ్యూమ్యాన్. మను అనే శబ్దానికి ప్రధానమైన అర్థం అంటే మన అవబోధనే అనే ధాతువు నుంచి మనుహు అనే శబ్దం వచ్చింది. మన అవబోధనే అంటే
విషయమును తెలుసుకొనగలిగే శక్తి, బుద్ధిశక్తి అని అర్థంట. అది కలిగిన వాడు మానవుడు. ఇతర జంతుజాలముల కంటే చక్కని బుద్ధి వికసన శక్తి కలవాడు గనక వీడికి మానవుడు అని పేరు వచ్చినది. ఈ బుద్ధి వికసన శక్తిగా సృష్టి యందు వ్యాపించిన ఈశ్వర శక్తిని మనువు అంటారు. 14 మంది మనుగణములు అనడమే కాకుండా ఈ అర్థం తీసుకోవచ్చు. సృష్టి యందు ఒక విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని అవగాహన చేసుకోగలిగే బుద్ధిశక్తి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధిశక్తి ఈశ్వరుడిచ్చింది. మనం అనేక మార్లు చెప్పినట్లుగా ఆయన ఇచ్చింది వాడుకుంటున్నాం. అలాగా మన యందు ఒక విషయావగాహన, అవబోధన, ఒక విషయాన్ని గ్రహించగలిగే శక్తిగా ఏ ఈశ్వర స్వరూపం ఉన్నదో అది మనుహు. అంటే ఈ నామస్మరణ ద్వారా మన బుద్ధికి ఆ శక్తి మరింత జాగృతం అవుతున్నది. అందుకే ఆ నామాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. దేవగణముల్లో మనువులొకరు అంటే దేవతలంటే ఏమిటో ఒక దగ్గరికి సమకూర్చి చూపిస్తున్నాడు మనకు. పితరహ వసవహ సాధ్యాహ అశ్వినౌ మరుతో మనుహు. ఇప్పటి వరకు దేవగణములు పూర్తయ్యాయి. ఇక ఆ తర్వాత దేవగణములు కాదని అనలేం కానీ పంచభూతాలను వ్యవహరించేటువంటి వాటి గురించి కూడా చూపిస్తున్నారు. వాయు వన్హి. వాయు అనగానే మనకు తెలుసు గాలి అనర్థం. మరుద్గణముల్లో చెప్పబడినటువంటివి దేవతా సంబంధమైన స్వరూపములు వేరు. వాయు అని చెప్పినప్పుడు మనం ఈ పృథ్వీయందు మనయందు చూస్తున్నటువంటి వాయుశక్తి. మొత్తంగా ఈ వాక్యంలో ప్రాణశక్తి విశేషాలను చెప్తున్నాడు, ప్రాణశక్తి స్వరూపములుగా. అందుకు వాయు అన్నప్పుడు గమనశక్తి కలిగినటువంటి ఆ గాలి అనబడేది ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్తున్నారు. వాయువు కూడా సూర్యుని నుంచి వచ్చింది. ఎందుకంటే సూర్యుని యందు నిరంతరం గ్యాసెస్, వివిధములైన వాయువులు, అగ్ని, ఈ రెండు ఉత్పన్నమవుతాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే అగ్ని, వాయు, సూర్య ఈ 3 శక్తులు ప్రధానమంటారు ఈ సృష్టి నడవడానికి. భూతముల్లో కూడాను ప్రధానంగా అగ్ని, వాయు, తర్వాత సూర్య, ఈ అగ్నివాయువులకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ అగ్నివాయువుల ద్వారానే ప్రాణశక్తి ఉత్పన్నం అవుతున్నది. ఈ రహస్యం త్యాగరాజస్వామి వారు చెప్తారు. ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే. అందుకు వాయువు తర్వాత వన్నిని పెట్టడంలో ఉద్దేశం చూడండి. వాయువు వన్ని ఈ రెండిటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నది. అందుకు వాయువు వల్ల వన్ని ప్రజ్వలింపబడుతూ ఉంటుంది. అందుకు వాయువు తర్వాత వన్నిని పెట్టడంలో ఉద్దేశం. వాయోరగ్ని అని శృతి కూడా మనకు చెప్తున్నది. అలాగే మనలో శబ్దోత్పత్తి జరగడానికి, ప్రాణశక్తి సంచరణానికి ఈ వాయువన్నులే ప్రధానమైనటువంటివి. మనకి శబ్దం ఎలా ఉత్పన్నమవుతుంది అంటే మనలో ఉన్న ప్రాణశక్తిట మూలాధారం దగ్గర అగ్నిని రగుల్చుతుందిట. అక్కడ నాదం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైన నాదం శబ్దముగా వెలికి వస్తుంది అన్నారు. అందుకని నా ద అనే 2 శబ్దముల విశేషం ఏంటంటే నకారం ప్రాణనామేనం, దకారం అనలం విదుహు అని చెప్పారు. చూడండి, నా అనేది వాయువుని తెలియజేస్తుంది, ద అనేది అగ్నిని తెలియజేస్తుంది. వాయువు వల్ల అగ్ని వల్ల కలిగేది నాదం అనే మాట చెప్పారు. నాదంలో ఉన్నవేమిటి? వాయుశక్తి, అగ్నిశక్తి. దీన్ని బట్టి భారతీయ ఋషులు మనకు ఏర్పరిచినవి ఒక జ్ఞానము, ఒక పరిశోధన, ఒక తపస్సు. అంతేగాని ఏదో ఒక నమ్మకమో ఒక పుస్తకమో కాదని మళ్ళీ తెలుస్తున్నది కదా. అందుకు శబ్దం ఎలా ఉత్పన్నమవుతుందో చెప్తున్నారు త్యాగరాజస్వామి వారు. దీన్ని ఆధారం చేసుకుని ప్రాణ అనల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు. ఇక్కడ మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి సంచారం ఏదైతే సుషుమ్నలో జరుగుతున్నదో, ఊపిరిగా మనకు వస్తున్నదో, ఆ ఊపిరిలో వాయువుతో పాటు అగ్ని కూడా ఉందిట. శబ్దముగా వచ్చినప్పుడు అగ్నిశక్తే శబ్దముగా వెలికి వస్తున్నది వాయువు సహాయంతో. ఇది చూపించారు. అది వచ్చేటప్పుడు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే రూపములతో వస్తున్నది. అలాగ మూలాధారం నుంచి కదిలినటువంటి ఆ నాదమని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అయ్యా అసలు యోగి అంటారు త్యాగరాజుల వారు. మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా అన్నారు ఒక కీర్తనలో. అందుకు ఆ అనువైనటువంటి విషయాన్ని ప్రాణశక్తి ఆవిష్కరణ ఇక్కడ చేస్తున్నారు. వాయుర్వన్నిహి అంటే ప్రాణశక్తి అంటే ఏమిటో చూపిస్తున్నాడు ఇక్కడ. వాయు వన్నిహి. వన్హి అంటే అర్థం ఏమిటి? అగ్ని. మనకు అర్థం కావడం కోసం అగ్ని అని చెప్పాం కానీ అగ్నికి ఎన్ని పేర్లు ఉన్నాయి, సూర్యుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు అర్థం తెలుసుకుంటే అగ్నికున్న బహురూపాలు మనకు తెలుస్తాయి. వన్హి అంటే వహించువాడు వన్హి. ఇది ప్రధానమైన అర్థం. మన హవిస్సుల్ని ఇచ్చినప్పుడు అగ్నిదేవుడు దాన్ని వహించి దేవతలకు అందిస్తాడు కనుక వన్హి. అదేవిధంగా నిన్ను వహించేటటువంటి నీ లోపల ప్రాణశక్తి వన్హి. అతను వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాయువై ప్రసరిస్తూ వహిస్తున్నాడు. అలా ఉన్నవాడెవడు? సూర్యభగవానుడే నీలో ప్రవేశించాడు, ప్రకాశింపజేస్తున్నాడు. ఈ మాట మనం అప్పయ్య దీక్షితుల వారి రచన బట్టి వివరించుకుని నిర్గచ్చంతొర్కబింబాన్ నిఖిల జనభృతాం హార్దనాడీ ప్రవిష్టాహ అని మన హృదయనాడిలో ప్రవేశించినటువంటి సౌరశక్తి చేతనే ఈ ప్రాణ అనలములు రాపిడి వల్ల ఆ నాదం అనేది ఏర్పడి మన శరీరాన్ని వహిస్తూ ఉన్నది అన్నారు ఇక్కడ. ఆ నాదం వల్ల శరీరం వహింపబడుతూ ఉన్నది. అందుకు
వాయు అగ్నిశక్తితో కూడినటువంటి ఆ ప్రాణరూప నాద స్వరూపాన్ని ఆవిష్కరించడంలోనే వాయుర్వన్ని అని చెప్పారు. తర్వాత ప్రజాప్రాణాహ తర్వాత మాట, అది అనుబంధం అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. అందుకే దేవగణముల లక్షణం మరుతో మనుహు అయిపోయింది. ప్రాణశక్తి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఈ మంత్రంలో. అంటే సూర్యభగవానుడు ఎన్ని రూపములుగా ఉన్నాడు? దేవతాత్మకుడుగా ప్రకాశిస్తున్నది అతడే. జీవుల యందు ప్రాణస్వరూపముగా ఉన్నవాడు అతడే. అందుకే అప్పయ్య దీక్షితులు చెప్తారు, నువ్వు ప్రాణ సూక్ష్మాంశమేకం, సర్వజీవుల యందు సూక్ష్మమైనటువంటి ప్రాణాంశగా నువ్వే ఉన్నావు అన్నాడు. అందుకే సూర్యుడంటే ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్. ఈ విషయం ఇప్పుడు అందరూ, నేను చెప్పక్కర్లేదు, వైజ్ఞానికులు అందరూ అంగీకరిస్తున్నారు. సృష్టిలో ప్రాణం అనేది సూర్యుడి నుంచి వస్తున్నది అని. అది సూర్యుడు ఎవరయ్యా అంటే ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ప్రాణశక్తి యొక్క స్వరూపమే సూర్య భగవానుట. అక్కడి నుంచి లభిస్తున్నది ప్రాణం సర్వజగత్తుకి. అందుకే సూర్యుడే ప్రాణస్వరూపుడు. సూర్యుడు ప్రాణస్వరూపుడైన విషయాన్ని ఉద్దేశించి మనకు అనేక మంత్రములు కనబడుతున్నాయి. ప్రారంభంలోనే రశ్మిమాన్ అని మనం చెప్పుకున్నాం. రశ్మిమాన్ అంటే రశ్ములంటే ప్రాణములు. అయితే రశ్ములు అంటే మన పగ్గములకు కూడా రశ్ములని పేర్లు. అయితే పగ్గాలు రథాన్ని పట్టు నడుపుతాయి, ప్రాణాలు బ్రతుకుని పట్టు నడుపుతాయి. ఇది అంతేకాదు, మనం పగ్గాలలోంచి శక్తి ఎలా వస్తున్నదో మన నాడుల్లోంచి ప్రాణశక్తి అలాగ అచ్చం పగ్గాల్లాగా ఉంటుంది మన శరీరానికి. అందుకు రశ్ములు అనే శబ్దానికి వేదం మాత్రం ప్రాణశక్తి ప్రాణములోనే అర్థాన్ని చూపిస్తున్నది. అలా మనలో ప్రాణశక్తిగా స్వామి ఉన్నాడు గనుకనే వేదముని యందు అనేక చోట్ల స్వామి ప్రాణశక్తి స్వరూపుడుగా చూపిస్తారు. ఆదిత్యోహవై ప్రాణ అని ప్రశ్నోపనిషత్తులోని మంత్రం ఇది. ఆదిత్యుడే ప్రాణము. ఆదిత్యుని వలన ప్రాణం కాదట, ఆదిత్యుడే ప్రాణము. మరి మనకు ప్రాణము ఆయన ఇస్తే వచ్చిందిట. ఆయన ఇచ్చాడు అంటే ప్రాణం ఆయన దగ్గర ఉంది, ఇలా తీసుకొచ్చి ఇచ్చాడా? ఆయనే ప్రాణమై తనని తాను ఇచ్చుకున్నాడండి. ఇది గొప్ప విషయం. ఆయనే ప్రాణమై మనలో ప్రవేశించేట. అంటే ఈశాన ప్రాణద ప్రాణ అన్నారు ఇక్కడ. ప్రాణములు ఇచ్చినవాడే ఆయనే, ప్రాణస్వరూపుడు ఆయనే. అంటే భగవానుని ఎన్ని కోణాల్లో చూడాలో చూడండి ఇక్కడ. అందుకే ప్రాణస్వరూపుడు. అందుకే సూర్యమంత్రం గాయత్రి అది గయాంత్రాయతే అనగా ప్రాణాంత్రాయతే అని అర్థం చెప్పుకున్నాం. ప్రాణశక్తిని రక్షించినది కనుకనే సూర్యోపాసన చేసిన వాళ్ళలో ప్రాణశక్తి పెరుగుతుంది. రోగ నిర్మూలనకు కావాల్సింది ఏంటంటే ప్రాణశక్తిని పెంచుకోవడం. ఈ ప్రాణశక్తిని పెంచడం కోసం అనేటువంటి సాధనలే భారతీయ ఆధ్యాత్మిక సాధనలు. మీరు చేసే మంత్ర సాధన కానివ్వండి, యోగము కానివ్వండి, ఇవన్నీ కూడా మనలో ప్రాణశక్తిని వృద్ధి చేసుకుని మన ఆయుష్ని పెంచుకోవడం. ఆయుష్ అంటే ఊపిరే కదా ఆయుష్. ప్రతివాడు వాడికి వచ్చిన ఊపిరి తీస్తూ బతుకుతాట. ఎన్ని ఊపిరులు తెచ్చుకున్నాడో అవి ఖర్చు అయిపోగానే పోతాడు. అంతే కదా. మన ఇంట్లో నెలవారీ సామాన్లు తెచ్చుకుంటాం, ఆ సామాన్లు అయిపోయాయా నెల అయిపోయినట్టే. ఒక్కోసారి ఎక్కువ వాడిస్తే మధ్యలోనే అయిపోతాయి. కనుక పొదపొరితనంతో జాగ్రత్తగా వాడుకుంటే నెలవారీ సామాన్తో 2 నెలలు కూడా చేయొచ్చు. అందుకే ప్రతివాడు నాకు ఇన్ని ఊపిరులు అని తెచ్చుకుంటాట రేషన్. ఆ ఊపిరులు లెక్క అయిపోతే వెళ్ళిపోతాడు. ఆ లెక్క జాగ్రత్తగా తొందరగా అయిపోకుండా ప్రతివాడు జాగ్రత్త పడాలి. ఊపిరుల లెక్క ఎప్పుడు తగ్గిపోతుందో తెలుసా? మనకు ఉద్వేగాలు కలిగిన ఆందోళనలు కలిగిన ఊపిరుల లెక్క తొందరగా అయిపోయి పూర్తి చేసుకుంటాం. కనుక ఊపిరులను నిగ్రహించడానికి పనికొచ్చేటువంటి పద్ధతులు ఏమిటి అంటే ఆధ్యాత్మిక సాధనల్లో ప్రధానంగా భారతీయ హిందూ మతానికి మాత్రమే ప్రత్యేకమైన యోగ విద్య ఉన్నదండి. ఇక్కడ యోగం ఎవరిది? మనది. యోగశాస్త్రం అందించిన పతంజలి యోగానికి ధ్యేయం ఎవరు చెప్పాడు. యోగానికి ధ్యేయం ఎవరు అంటే ఈశ్వర అన్నాడు. ఈశ్వరుని ధ్యానించవలసిన మంత్రం ఓంకారం అన్నాడు. ఈ ఓంకారము, ఈ యోగము, ఈశ్వరుడు ఎవరివారు? మనది. అంటే హిందూ ధర్మంలో ఏదో ఒక విశ్వాసము పుస్తకము కాకుండా యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, మనుష్య విజ్ఞాన శాస్త్రం, విశ్వ నిర్మాణ శాస్త్రం, ఇన్ని శాస్త్రాలు కలిగినటువంటి శాస్త్రీయమైన మతం ఇది. గుర్తుపెట్టాం. అందుకే యోగ విద్యాస్వరూపుడుగా మనం ఇక్కడ స్వామిని చూడబోతున్నాం. అందుకే యోగమనందు సూర్యునికి ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. అందుకే సూర్య నమస్కారాలు కూడా యోగంలో భాగంగా మనం తీసుకుంటున్నాం. ఆ మధ్యకాలంలో అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఫిట్నెస్ మ్యాగజైన్ చూడటం జరిగిందండి. ఫిట్నెస్ మ్యాగజైన్. అందులో శాల్యుటేషన్స్ టు సన్ గాడ్ అని పెద్ద ఆర్టికల్ రాసింది ఎవరంటే అమెరికన్. చిత్రం ఏంటంటే ఒక్కొక్క నమస్కార భంగిమ వేస్తూ మంత్రం రాశాడు. మిత్రాయ నమః, రవయే నమః. ఓహో అనుకున్నాను. తర్వాత వాటి ఎక్స్పీరియన్స్లు, యోగా ఎక్స్పీరియన్స్లు వాళ్ళు రాస్తూ చెప్పారు. ప్రపంచంలో రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఏదో ఆరోగ్యం బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ హైందవ ధర్మం చెప్పిన యోగా చేస్తూ ఉండగా ఆరోగ్యమే కాకుండా మనస్సు ఒక స్థిమితాన్ని, శాంతిని పొందుతున్నట్లున్నది అని రచించారు ఇక్కడ.
అది భారతీయ యోగ విద్య, భారతీయ హైందవ ధర్మంలో ఉన్న యోగ విద్య యొక్క ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ మనం పరిశీలిస్తే పూజలు చేసేటప్పుడు కూడా ప్రాణాయామం అని ఉంటుంది. అయితే ఎప్పుడో ఏడాదికోసారి పట్టుపంచు కట్టుకుని సత్యనావర్తం చేసేవాడికి తెలియదు, చేయించేవాడికి అంతకన్నా తెలియదు. ఆ ప్రాణాయామ ప్రక్రియ వచ్చేటప్పటికల్లా ముక్కు పట్టుకోండి అంటాడు వాడు. నీదా నాదా అని వీడికి డౌట్ కొంతసేపు. ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామ ప్రక్రియ. అందుకే ప్రాణాయామం అంటే వేరేగా మఠం వేసుకు చేసేది కాదు, మన అనుష్ఠానంలో కలిసిపోయింది. అందుకే భారతీయుల యొక్క పూజలు, ధ్యానము, యోగం అన్నీ కలిసిపోయి ఒకదానితో ఒకటి కలిపి ఒక సంపూర్ణతను అందించిన మన భారతీయ ఋషి పరంపరకు మనం నమస్కారం చేసుకుందాం. అందుకే ప్రాణశక్తి స్వరూపమే సూర్య భగవానుడు. అందుకే అక్కడున్న ప్రాణశక్తిని మనం గ్రహించుకుంటూ ఇక్కడ సాధన చేసి అక్కడికి ఇక్కడికి అనుబంధం తెచ్చుకోవడం అనేదే రమణుల వారు మన జగదీశంతో చెప్పినటువంటి సూర్యోస్మి అనేటటువంటి కథలో ఉన్న అర్థం. మనం రెండో రోజు చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మళ్ళీ నేను వివరించనక్కర్లేదు. ఇక్కడున్నది అక్కడున్నది కలుపుకోవడం. అందుకే అక్కడ ఎవడు ప్రాణస్వరూపుడుగా తన కిరణముల ద్వారా ప్రపంచానికి ప్రాణం ఇస్తున్నాడో వాడే మన హృదయాకాశంలో ప్రాణస్వరూపుడుగా నాడుల ద్వారా శరీరం అంతా కూడా ప్రాణమును ప్రసరింపజేస్తున్నాడు. అందుకు ప్రాణముల్లో ప్రధానంగా ఉండే వాయు వన్హి అని 2 లక్షణములు చెప్తూ ప్రజాప్రాణ అని తర్వాత మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ప్రజ అంటే సర్వజీవులు, సర్వజీవులు యందు ప్రాణముల రూపముగా ఉన్నటువంటి వాడు అని దీని యొక్క అర్థం. దీనికి చెప్తూ ఉజ్జన్ను ఖలు వా ఆదిత్య సర్వాణి భూతాని ప్రాణయతి. ఇది ఇక్కడ మంత్రం, దీనికి సంబంధించిన వేద మంత్రం. అంటే ఆదిత్యవర్ధనంలో ఒక్కొక్క పేరు వెనకాల కొన్ని మంత్ర రాశి ఉందన్నమాట. మీరు ఆ పేరు అనడంతో మంత్రములన్నీ మీకు తెలియకుండానే అనుష్ఠించిన ఫలితం ఇవ్వడం కోసం అగస్త్య మహర్షి ఇంత చక్కగా సమకూర్చిచ్చాడు. ఉజ్జన్ను ఖలువా ఆదిత్య అంటే ఉదయిస్తున్న ఈ ఆదిత్యుడు సర్వాణి భూతాని ప్రాణయతి, సర్వభూతములను ప్రాణయతి. అసలు ప్రాణములంటే అర్థమేంటి? ప్రాణించునవి ప్రాణములుట. ప్రాణయతి అంటే చేష్టయతి అని అర్థం చెప్పారు. ప్రాణం అంటే చేష్ట, చేష్ట కలిగించేది ప్రాణం. చేష్ట అంటే ఒక క్రియ, ఒక కదలిక. ఆ కదలిక కలిగించగలిగే శక్తిని ప్రాణయతి అని అంటారు. అందుకు ప్రాణములు అంటే కదలిక కలిగించేవి, చేష్ట చేయించినవి అని అర్థం. మన శరీరంలో చేష్ట అంతా ప్రాణాలదేనండి. ఆ ప్రాణాలు చేష్ట చేస్తూ మన ఇంద్రియాల చేత చేయిస్తూ ఉంటాయి. అందుకే ప్రాణములే చేష్టాకారకములు అని. అందుకు సర్వాణి భూతాని ప్రాణయతి, సర్వప్రాణికోట్లకు చేష్ట కలిగిస్తున్నవాడు ఈ ఆదిత్యుడే. అందుకు ఆదిత్యుడు చేష్ట కలిగిస్తున్నాడు గనక ఆయననే తస్మాదేనం ప్రాణయిత్యాచక్షతే అని ఐతిరేయ బ్రాహ్మణంలోని వేదమంత్రం ఇది. తస్మాదేనం ప్రాణయిత్యాచక్షతే, సర్వభూత కోటికి చేష్ట కలిగిస్తున్నాడు గనక ఈయననే ప్రాణమని అంటారు. అంటే సూర్యుడికి మరొక పేరు ప్రాణము. ఎన్ని పేర్లు పెట్టుకున్నాం చూడండి. అందుకే 125 సూర్య రహస్యనామాలు అన్నాం కదా ఆదిత్య హృదయంలోవి. అందుకు ఇక్కడ ప్రాణశబ్దానికి అర్థం సర్వభూతములకు చేష్ట కలిగించువాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందుకు ప్రజాప్రాణ, ఆ ప్రాణశక్తి స్వరూపుడై అనుగ్రహిస్తున్నటువంటి భగవానుడు. అటు తర్వాత ఋతుకర్త, ఈ మాట వస్తున్నది, చాలా గొప్ప మాట చూడండి. ఋతుకర్త, ఋతువులు కలిగించువాడు. దీని గురించి వేదాల దాకా వెతకక్కర్లే, మన బతుకులు చాలు. ఋతువులు కలిగించువాడు. ఋతువు అంటే ఒక సమయానుకూలం, ఒక సమయ పరిమితితో జరిగేటటువంటి పరిణామాలు ఋతువు అని చెప్పబడుతూ ఉంటాయి. అంతే కదా. కాలం అంతా ఒకేలా ఉంటుందా? ఉంటే మన బతుకులు సాగుతాయా? మార్పులు ఉండాలి. ఈ పరిణామ ప్రదాయకుడు సూర్య భగవానుడు. అందుకే మన భూమి తన గమనం బట్టి సూర్యుడికి ఎంతెంత దూరంలో ఉంటుందో ఒక్కొక్క కాలంలో దాన్ని బట్టి ఋతుచక్రం ఏర్పడుతుంది. ఆ దూరం భూమి జాగ్రత్తగా చూసుకుంటూ సాగేది కాదు, ఆయన నడిపిస్తున్నది. ఆయన నడిపిస్తున్నది ఎంత దూరంలో ఉండాలి. కనుకనే మన బ్రతుకులు బాగుపడడం కోసం ఋతువుల్ని కలిగిస్తున్నాడు స్వామి. అంతేగాని ఏదో యాక్సిడెంటల్గా అలా జరుగుతోంది అనుకోవద్దు. ప్రకృతిని ఎప్పుడూ ఒక జడంగా కాకతాళీయంగా జరుగుతోంది అనుకునే వాళ్ళు పశువులే. కాకతాళీయంగా జరగట్లేదు ప్రకృతిలో ఏ క్రియ అయినా, కాకతాళీయంగా జరగట్లేదు, అంతా దైవికమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. ఇదంతా కూడా ఒక డివైన్ ప్లాన్, భగవంతుడి యొక్క ప్రణాళిక. అది ఆ ప్రణాళికను అనుసరించి జరుగుతుంది ఇదంతా కూడా. అందుకే భగవానుడైన సూర్యుడు మన బ్రతుకులు పండించడం కోసం ఋతువులు ఏర్పరిచాడు. ఏ ఋతువు గొప్పది? అబ్బో ఎండలు వేసవి భరించలేను బాబు, అది రాకపోతే తర్వాతవి రావు. ఆ వేసవిలో వచ్చి మామిడి భరించగలం, మల్లెలు భరించగలం, వేసవిని భరించలేమా? ప్రతి ఋతువు ప్రయోజనమే. అయితే మనం కోరుకునే అంటే ప్రతి ఋతువులో చలి చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎండలు ఎక్కువైనప్పుడు. చలి వచ్చినప్పుడు కొంచెం ఎండ ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. కానీ అన్నీ కావాలని ఇప్పుడు తెలిసిపోయింది. కనుక సృష్టిలో ప్రతి ఋతువులోనూ ప్రచండ లక్షణం, ప్రసన్న లక్షణం రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటాయి, ప్రచండ ప్రసన్న, ఈ రెండూ కావాలి మనకి. అయితే ప్రచండ లక్షణం ఉంటే ఉండుగాక నన్ను బాధించకూడదు.
అది అందరం కోరుకుంటాం. కానీ ఎండలు రావాలి కానీ నాకు బాధ ఉండకూడదండి. అప్పుడు ఆయన ప్రార్థించు, తప్పకుండా తొలగిస్తాడు. నిజమా? సూర్యుడు నమస్కారం చేసి తొలగిస్తాడనడానికి మన జగదీశన్ కథే మనకి. ఒక్క నిమిషంలో ఆయన సూర్యుడి నుంచి, మండే సూర్యుడి నుంచి కూడా రక్షణ పొందాడన్న కథ మనం చెప్పుకున్నాం కదా. అందుకే సూర్య నమస్కారం చేసిన వాడిని ఎక్కడైనా ఆయన రక్షిస్తాడు. ఒక తపస్విని, ఒక ధార్మికుని, ఒక సాధకుని, ఒక భక్తుని పరమాత్మ తప్పకుండా రక్షిస్తాడు. అందుకే కౌసల్యాదేవి దుఃఖిస్తూ ఉంటే సుమిత్రమ్మ ఓదార్చుతూ, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? రాముడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తే బాధ ఏమిటి నీకు చెప్పానంట. కొంచెం ఆలోచించుదామని, ఏమిటి బాధ నాకు అంటే, అడవిలోకి వెళ్ళి పాపం ఆయనకి ఎండ తట్టుకోలేడు, వర్షం తట్టుకోలేదని. అసలు సూర్యుడు తన కిరణాలతో ఆయన ఒంటిని వేడిగా తాకగలడా అని అన్నది ఇక్కడ. దీన్ని బట్టి సూర్యుడు జడ పదార్థం కాదు. ఆయనకి తెలుసు ఎవరిని వేడిగా తాకాలి, ఎవరిని చల్లగా తాకాలి ఆయనకు తెలుసు. అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆయనకంటే అబ్జర్వ్ చేయగలిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే భగవంతుడు బాగా మనల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి తెరిచిన కన్నే సూర్యుడు, గుర్తుపెట్టుకోండి. ఆ రూపంలో తెరుచుకుని ప్రతివాడిని చూసుకుంటున్నాడు. అయితే మన కన్నుతో చూస్తాం, చేతితో చేస్తాం. ఆయన కన్నుతో చూస్తూనే చేస్తాడు. అది గొప్పది. చూపులతోనే చేయగలిగే శక్తి ఆయనకుంది. మనం చూద్దాం అంటే అది ఎప్పటికీ జరగదు. కానీ ఆయన చూస్తానంటే చేస్తాడు. అది గొప్ప విషయం. ఆయన చూపులోనే చేసే శక్తి ఉన్నది. అందుకే దాన్ని ఈక్షత్యాత్మిక శక్తి అని ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తోంది. మన పోతన గారైతే ఇంకా అద్భుతంగా చెప్పారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల వెలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకు. తన కనుచూపుల్లోంచి బ్రహ్మాండాలను సృష్టించాడన్న మాట ఉందా? ఆయన కన్నులేమిటి? చక్షుసూర్యో అజాయత చెప్తున్నాను. చక్షుసూర్యో అజాయ, అవునా లేదా? ఆయన కన్నుల నుంచి ఉత్పన్నమైన వాడు సూర్యుడు అంటే తన కన్నుల్లోంచే ప్రపంచం ఏం చేశాడంటే ఆయన నుంచే జగత్తు వచ్చిందని తెలిసిపోయింది కదా. స్వామి కన్నులోంచే ప్రపంచం అంతా వచ్చింది. ఆయన చూస్తున్నాడు సాక్షిభూతంగా, అందులోంచి చూస్తున్నాడంటే సాక్షిభూతంగా చూడడం అంటే అర్థం ఏంటంటే, చూస్తున్నా సాక్షిగా అంటే అంటకుండా చూశాడని కాదు. సాక్షి అనే శబ్దానికి అర్థం ఏంటంటే సమగ్ర ఈక్షణ దృష్టి సాక్షి. సమగ్రమైన చూపు, సమగ్రమైన ఈక్షణమే సాక్షి. సమగ్రమైన దృష్టి. మనం ఎప్పుడు ఈ క్షణాన్ని చూడగలం అని అన్ని కాలాలని చూస్తాడు, ప్రతి అణువుని చూస్తాడు ఆ పరమాత్మ. అందుకే రామచంద్రమూర్తిని సూర్యుడు తప్పింపజేయలేడు అని ఒక మాట అంటుంది సుమిత్రాదేవి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎవరిని తాకాలో ఎవరిని తాకకూడదు మహానుభావుడికి. అందుకు మనం చేసే తపస్సుల్ని, ధర్మాన్ని అనుసరించి స్వామి ఏ కాలమైనా అనుగ్రహిస్తాడు. అందుకు ఋతుకర్త, ఋతువులు ఏర్పరిచి జగతిని అనుగ్రహిస్తున్నాడు. ఒక్కొక్క ఋతువులో వచ్చే మార్పులు బట్టి ఈ ప్రాణశక్తిని మనం వివిధ విధములుగా పొందుతున్నాం. రకరకాల ఋతువుల్లో వచ్చేటువంటి రకరకాల పంటలు మన ప్రాణశక్తిని పెంపొందించే ఔషధాలు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ సీజన్లో వచ్చే పుచ్చుకుంటే మనకు ఆ సీజన్లో వచ్చే రోగాలు రావట. ఎంత వ్యవస్థ ఏర్పాటు చేసిన భగవానుడు. మనం దొరికింది దొరకబుచ్చుకు తింటున్నాం కానీ మనకు దొరికేలా చేసిన వాడెవడో మర్చిపోతున్నాం అంతే. ఇక్కడ ఇంత వ్యవస్థని ఏర్పరిచి మనకు అందిస్తున్న వాడెవడో తెలుసుకుని ఒక్క నమస్కారం చేసుకుంటే ఋతుకర్త, కాలకర్త, మహేశ్వర, ఋతుకర్త. మొత్తం ఋతువులన్నీ కానీ 5 అని చెప్తోంది వేదం. 5 మనం 6గా చేసుకుంటా కానీ పంచతత్వమే ప్రధానం కదా. అందుకు పంచతత్వములు. ఈ పంచతత్వముల్లో మళ్ళీ పంచభూత లక్షణములు ఉంటాయట. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క భూత ప్రకృతి ఎక్కువ ఉంటుంది. అగ్ని ప్రకృతి ఒక దాంట్లో, జల ప్రకృతి ఒక దాంట్లో, వాయు ప్రకృతి ఒక దాంట్లో, ఇత్యాది చిన్న చిన్న భేదాలతో. అందుకు పంచభూతాలకి పంచ ఋతువులు. పంచ ఋతువులు వేదం చెప్తున్నది ఏంటంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు. అందులో మళ్ళీ 2వ భాగాన్ని మనం శిశిరం అన్నాం. హేమంత శిశిరములు కలిపి ఒకటిగానే శృతి చెప్తున్నది. దాని ప్రకారంగా అంటే మరికొన్ని చోట్ల షట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏమిటంటే అధిదేవతలను ఇక్కడ చెప్పడం కోసం చెప్పుకున్నాం. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. అధిదేవతల రూపంలో ఉన్నవాడు సూర్య భగవానుడే. అది ఎలాగో అంటే వసంత ఋతువుకి అగ్ని అధిదేవత. అగ్నిమీలై పురోహితం, మొదటి మంత్రం అగ్నితో మొదలవుతున్నది, మొదటి ఋతువు అగ్నితో మొదలవుతున్నది. అందుకు వసంత ఋతువుకి అగ్ని అధిదేవత, గ్రీష్మ ఋతువుకి ఇంద్రుడు అధిదేవత, వర్ష ఋతువుకి విశ్వే దేవతలు అధిదేవతలు, శరదృతువుకి మిత్రావరుణులు అధిదేవతలు, హేమంత శిశిరములకు బృహస్పతి అధిదేవత అని చెప్పారు. మొత్తానికి అగ్ని, ఇంద్రుడు, విశ్వేదేవులు, మిత్రావరుణులు, బృహస్పతి, వీరు ఆ ఋతువులకు అధిదేవతలు ఉంటారు. వారందరూ ఎవరు? సూర్యుని యొక్క శక్తులే ఆ రూపములతో ఉంటూ ఆ ఋతువులను నియంత్రిస్తుంటాయి. కనుక ఋతువులు ఏర్పరచువాడు ఋతుకర్త. ఇది దీని యొక్క
ప్రభావం. అయితే ఋతువులు ఏర్పరచడం అంటే బయట కనబడే కొన్ని సీజన్స్ మనం చూసుకున్నాం. ఇందులో మరొక్కటి మనం పరిశీలించవలసింది ఏమిటంటే ఆ సూర్యగమనం బట్టి ఏర్పడే కాలాన్ని అనుసరించి ప్రకృతిలో ఎలాంటి ఋతు పరిణామాలు జరుగుతాయో దేహాల్లో కూడా అలాంటి పరిణామాలు జరుగుతాయి. దేహాల్లో కూడా ఋతువులు ఉన్నాయండి. దేహంలో వసంతం లేదా, దేహంలో శిశిరం లేదా, దేహంలో గ్రీష్మం లేదా, అక్కడ ఏమున్నాయో అంత సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడే ఉన్నది. బ్రహ్మాండంలో ఉన్నది, పిండాండంలో కూడా ఉన్నది. అందుకని బతిమాలు కూడా అవసరం. ఎందుకంటే బ్రహ్మాండాలను మేనేజ్ చేస్తున్న నువ్వు మా పిండాండాలను కూడా అదే సిస్టంతో మేనేజ్ చేస్తున్నావు. ఇక్కడ ప్రమాణం మనం చూస్తుంటే అల్ప ప్రమాణంలో కనబడుతోంది, అక్కడ బృహత్ ప్రమాణంలో కనబడుతోంది. అంతే తేడా. కానీ రెండిటి చేత వ్యవస్థ మాత్రం ఒక్కటే, పరమేశ్వర వ్యవస్థే. బ్రహ్మాండమునందు పరమేశ్వర వ్యవస్థే, పిండాండమునందు పరమేశ్వర వ్యవస్థే. అందుకే నీలో బయట ఉన్నది ఒకటే ఈశ్వర వ్యవస్థ గనక నువ్వెక్కడున్నావు ఉన్నదంతా ఈశ్వరుడే అని చెప్తున్నది అద్వైతం. మరి ఇది తెలుసుకోవాల్సింది. ఈశ్వర వ్యవస్థే నడుస్తోంది. నీలో లేవా వాయువులు? నీలో లేదా అగ్ని? నువ్వు తయారు చేసుకున్నావా? తయారయ్యింది. అక్కడ నియమించే ఏ దేవతలు ఉన్నారో పంచభూతాన్ని ఆ రూపములు నిన్నిక్కడ నియమిస్తున్నాయి. అందుకు ఒక దేవతను అనుసంధానం చేసుకున్నామంటే ఎక్కడో పరలోకమునందు దేవతలను పట్టుకోవడం కాదు, నీలో పనిచేస్తున్న దేవతలను నువ్వు సాధన చేసి జాగృతపరుచుకోవడమే. ఇది గ్రహించవలసిన మరొక ప్రధానమైనటువంటి అంశం. అందుకు ఋతుక్రమములు అనేటువంటివి మనకి ప్రకృతిలో కనబడుతున్నాయి. ఉత్పత్తికి కారణమైనటువంటిది ఋతుక్రమంలో వచ్చే పరిణామాలు. అందుకే స్త్రీ దేహంలో కూడా ఋతుక్రమము ప్రమాణము ఒక మాతృత్వానికి మనకి ముఖ్యంగా కనబడుతున్నటువంటి విధానం అది. అలాగే ఒక సమయానికి అనుగుణంగా ప్రకృతిలో పరిణామాలు జరుగుతున్నట్లే మన నిమిత్తం లేకుండా మన దేహ సంబంధమైన ప్రకృతిలో కూడా పరిణామాలు జరుగుతున్నాయి. మనం అక్కర్లేదనుకున్న శిశిరం వస్తుంది శరీరానికి, రావట్లే. పండిన తలలు, రాలుతున్నవి, వాలుతున్నవి, ఇవన్నీ కూడా శిశిరాలు కావా శరీరానికి? యవ్వనం వసంతం కాదా? ఆలోచించండి. మనలో ఉడికి ఉక్రోషాలన్నీ అవి గ్రీష్మఋతువులు కావా? అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. అది ప్రకృతిలో ఇన్బిల్ట్ సిస్టమ్, అది లోపల అలా ఉన్నది. అలాగే బయట ప్రకృతిలో ఈ ప్రకృతిలో కూడా మన ప్రమేయం లేకుండా మనకు జరుగుతున్నాయి. అంటే మన శరీరాల్లో పరిణామాల మీద కూడా మనకు అధికారం లేదు. మరేముంది మనకి? అధికారాలు మనవే అనుకునే భ్రాంతి ఒక్కటే మనది, మిగిలినవన్నీ ఆయనవే. భ్రాంతి మనది, వ్యవస్థ అయింది. ఇది తెలుసుకుని ఎవడైతే అబ్బా అంతా నువ్వే చేస్తున్నప్పుడు మరి నేనేదో నిర్వాహకం అనుకుని ఎందుకయ్యా భ్రాంతి అని శాంతిగా నమస్కరించుకుంటాడు. అప్పుడే శాంతి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇవన్నీ కూడా మనకు క్రమక్రమంగా ఈశ్వరుడు తప్ప అన్యము లేదు అనే స్థితికి తీసుకువెళ్ళడం కోసమే ఆదిత్య హృదయం. చిట్ట చివరికి కావాల్సింది ఈశావాస్యమిదం సర్వం, లేదా సర్వం బ్రహ్మమయం జగత్ అని ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరమతత్వం తెలుసుకోవడం కోసమే. కనుక ఆయన చేస్తున్న పనులేమిటో ఒక్కసారి ఆలోచిస్తే అన్ని పనులు ఆయనమైనప్పుడు ఇంకా నా పని ఏముంది? అన్నీ ఆయన పనులను తెలుసుకోవడమే నా పని, ఇంకో పనులు తెలుసుకోవడం. అదే కావలసినటువంటి ఎరుక, అది జ్ఞానము. అందుకే ఋతుకర్త అనే విషయాన్ని ఆలోచించేటప్పుడు సర్వదేహాల్లోనూ ప్రకృతిలోనూ కూడా మార్పులు కలిగించువాడు, ఈ మార్పులన్నీ కూడా క్షేమమునకై కలిగించువాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఏ ఋతువు చెడ్డది కాదు. శిశిరం వచ్చింది అంటే రావాల్సిందే. చిగురించి ఆకులో ఎంత అందముందో రాలుతున్న పండుటాకులోనూ అంతే అందమున్నది. చూడ్డం తెలియాలి. పుట్టిన శిశువులో ఎంత అందమో పోబోతున్న వృద్ధునిలో కూడా ఒక సౌందర్యం ఉన్నది. అది పరిశీలించగలిగితే మనం ఒక రమణుల వారి వృద్ధాప్యపు నేత్రాల్లో తేజస్సును చూడగలం. కంచి మహాస్వామి వారి ఆ వృద్ధాప్యపు తేజోమూర్తిలో ఉన్న సౌందర్యాన్ని దర్శించి నమస్కరించగలం. అన్నిటిలోని ఆ సౌందర్యాన్ని పరిశీలించగలగాలి. అందుకు ఋతుకర్త, జగన్ నిర్వహణ కోసం ఆయనే ఋతుకర్త, కాలకర్త. ప్రభాకర తర్వాత మాట. ఈ ప్రభాకర నామం, సూర్యనామాలు అందరం పెట్టుకుంటుంటాం కదా, అందులో ప్రభాకర నామం ఎక్కువగా మనకు వినబడుతుంది. ప్రభాకరుడు, ప్రభాకరుడు, ప్రకృష్టమైన కాంతిని కలిగించువాడు. మీకు సృష్టిలో గొప్ప కాంతి ఏది మీరు చూడండి, ఆయన కలిగించే కాంతి కంటే తక్కువే. మీరు ఇప్పుడు వెలిగించిన దీపాలు ఎన్ని పెట్టుకున్నా రేపు పొద్దున్న ఆయన వస్తే అబ్బా ఇంత కాంత అనేది వెలవెలబోతుంది ఆయన ముందు. అందుకు ప్రకృష్టమైన కాంతి ఆయన కలిగిస్తున్నాడు గనక ప్రభాకర. ఇది చెప్పుకుంటే అయిపోతుందా అండి? వెలుగును ఇచ్చువాడు, దీనికి ఆదిత్యుడు దీని దాకా వెళ్ళాలా? అందరికీ ఎక్స్పీరియన్సే కదా. మరి ప్రభాకర శబ్దానికి మరొక అర్థం ఉన్నది, అది తెలుసుకోవాల్సింది. ప్రభ అనే లోకంలో మాట ఉన్నది. వాడి ప్రభ వెలిగిపోతుందండి అని అంటూ ఉంటాం. ఇక్కడ ప్రభ వెలిగిపోతుంటుంది అంటే వాడిలో ఉన్నటువంటి శక్తి వ్యక్తీకరింపబడినా, వాడి గొప్పతనం బయటకు తెలియబడినా దానికి ప్రభ అని అంటాం. అందులో మనలో ప్రకటింపబడిన భా, మన నుంచి ప్రకటింపబడుతున్న భా అంటే మనలో శక్తి ఉంది,
అది ప్రకటింపబడి అది కీర్తిగా లోకంలో వ్యాప్తి చెందితే ఆ కీర్తికారకుడు. ప్రభాకర అంటే కీర్తికారకుడు అని అర్థం. అదేవిధంగా మనలో నిద్రాణమైన శక్తుల్ని వెలికి తీసి వాటి ద్వారా మంచి పనులు చేయించాలన్నా ప్రభాకర నామానికి ఇంత విశేషమైన అర్థం తీసుకోవాలి. అందుకని కేవలం వెలుగునిచ్చువాడు అని కాదు, మనలో ఉన్నటువంటి నిద్రాణ శక్తుల్ని ప్రకటీకరించి ప్రకాశింపజేసేవాడే ప్రభాకరుడు. మనకి కీర్తి కలిగించేవాడు ప్రభాకరుడు. అందుకు ప్రభాకర నామంతో మనం నమస్కారం చేసుకుంటే ఒక సత్కీర్తిని కలిగిస్తాడు. మనం లోపలుంది కానీ నేనేమీ రాణించలేకపోతున్నానండి అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి రాణించేలా చేయగలడు. ఎందుకంటే రాణింపు చాలా ప్రధానం. ప్రతిభ ఒక్కటి ఉంటే చాలదండి. ప్రతిభకు ఒక అదృష్టం ఉండాలి, యశస్సుకి ఇంకో అదృష్టం ఉండాలట. అందుకే పుణ్యేరి యశో లభ్యతే అన్నారు ఇక్కడ. కొన్ని పుణ్యాలు చేసుకుంటే ప్రతిభ వస్తుంది, మరికొన్ని పుణ్యాలు చేసుకుంటే యశస్సు వస్తుంది. ఆ మాత్రం ప్రతిభతో ఎంతో పేరు పొందిన వాళ్ళు కనబడతారు. అంతకు కొండంత ప్రతిభ ఉన్నా గుర్తింపు లేని వాళ్ళు ఎందరో కనబడుతుంటారు. అందుకు ప్రతిభ గుర్తింపబడాలన్నా భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకే ఏ సంపద ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి కనుక ధనము యశస్సు ఇవన్నీ ఆయన ఇచ్చేవాడు. అందుకే యశస్కాముడు విభావసుని ఆరాధించాలి అన్నారు ఇక్కడ. యశక్కామో విభావసుం అని శాస్త్రం చెప్తున్నమాట. యశక్కామో యశస్సును కోరేవాడు విభావసుం సూర్యభగవాన్ని ఆరాధిస్తే యశస్సు వస్తుంది. ఇదేమిటండి? ఆరోగ్యార్థి విభావసుం ప్రభాకరం. ఆరోగ్యం కావలసిన వాడు ప్రభాకరుణ్ణి ఆరాధించారు కొందరు చెప్తారు. కొంతమంది యశస్కాముడు సూర్యుడిని ఆరాధించాలని చెప్తారు. ఇందులో ఏది నిజమండి? ఇంకో చోట సుఖార్థంతో దినేశ్వరం అని అన్నాడు. సుఖం కావాలంటే దినేశ్వరుని ఆరాధించు అన్నారు. ఇందులో ఏది నిజం అంటే అన్నీ ఇస్తాడంది నిజం అనమాట. నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు ఇక్కడ. కానీ కీర్తి ఆరోగ్యము సుఖము అన్నీ కలిగించేవాడు ఆ స్వామి. అందుకు ఇక్కడ ప్రభాకర అన్నప్పుడు యశస్సును కలిగించువాడు అని అర్థం తీసుకోవాలి. మొత్తానికి దేవతా వ్యవస్థ పూర్తి చేసి ప్రాణ వ్యవస్థ రూపముతో జగత్తుకి చేష్ట కలిగిస్తూ ఆ చేష్టే పరిణామాన్ని కలిగిస్తుంది. చేష్ట వల్ల మార్పులు ఏర్పడతాయి, ఆ మార్పులే ఋతువులు. ఇలా కలిగిస్తూ జగత్తుకు ఒక ఉనికిని ఒక ప్రకటనని కలిగిస్తున్నాడు కనుక ప్రభాకర అంటే అగస్త్య మహర్షి నామాన్ని, నేను నామం అన్న మంత్రమే అంటాను. ఇవన్నీ మంత్రాలు, ఒక్కొక్కటి మంత్రం. ఆ మంత్రాలని ఎంత ఔచిత్యంగా కూర్చుకుంటూ వెళుతున్నాడో చూడండి. ఇప్పుడు అటు తర్వాత సాధారణ టైటిల్ సాంగ్ అంటారు కదండి, ఆ శబ్దం వస్తే అది వస్తోంది. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాకర. కొంతమంది హిరణ్యరేతా దివాకర అని చదువుతూ ఉంటారు. శబ్దం తప్పు కాదు కానీ ఛందోభంగం మాత్రం అవుతుంది, ఒక మాత్ర ఎక్కువ అవుతుంది అక్కడ. అందుకు స్వర్ణరేత అని పెట్టుకోవచ్చు, కొంతమంది హేమరేత అని మార్చారు. ఏదైనప్పటికీ భావం మాత్రం సరిపోతున్నది. ఆదిత్య సవితా సూర్య. మొత్తం ఈ పాదమంతా కూడాను పగటికి సంబంధించిన సూర్యశక్తులు చెప్తున్నాయి. ఇది ఒక్కొక్కటి ఈ కూర్పు ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. ఇక్కడ సూర్యుడు మనకు ఎప్పుడు తెలుస్తాడు? ఎప్పుడు? పగటిపూట తెలుస్తాడు. అంతేగాని మనకి రాత్రి వేళ తెలియబడ్డు కానీ లేడనడానికి లేదు. మనం ఐతిరేయ బ్రాహ్మణానికి సంబంధించిన మంత్రం ఇంచుమించు నిన్న మొన్న కూడా చెప్పినట్టు నాకు గుర్తు. కదాచ నాస్తమేతి నోదేతి. ఎప్పుడు ఆయన అస్తమించడు ఉదయించడు. అంత స్పష్టంగా వేదం చెప్తోంది. సూర్యుడు ఎప్పుడు ఉండేవాడు స్టాటిక్, కానీ ఆయన నుంచి వచ్చే శక్తి అంతా డైనమిక్. అది ఇక్కడ ప్రధానం. అందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉదయాస్తమానం నాస్తి, ఆయనకు ఉదయాస్తమానములు లేవు. దర్శనాదర్శనం రవేహే, కనబడ్డం కనబడకపోవడమే ఉంది తప్ప ఉదయాస్తమానములు లేవు అని చెప్పారు. ఎప్పుడు ఉంటాడు ఆయన, కానీ మనకు కనబడే సమయాన్ని ఏమంటాం మనం? పగలు అని అంటాం. పగలు చాలా ప్రధానం కనుక పగటికి సంబంధించినప్పుడే మనకు సూర్యుడి నుంచి అనేక శక్తులు మనం పొందగలుగుతాం. అందుకు పగటికి సంబంధించిన ఏ సూర్యుని యొక్క సమయాన్ని కూడా వ్యర్థము చేసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. రకరకాలుగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నామంతో సూర్యుని వ్యవహరిస్తుంటారు. సూర్యుడికి సంబంధించిన నామాలు వేదం చెప్తున్నది. సూర్యుడు ఉదయించక ముందు బ్రాహ్మీ ముహూర్తం నుండి సూర్యశక్తి ప్రారంభమవుతుంది ప్రపంచం వైపు. పూర్తిగా ప్రకటింపబడకపోయినప్పటికీ కూడా ఆ ఉదయానికి కొన్ని గంటల ముందు నుంచి సౌరశక్తి భూమికి రావడం ప్రారంభిస్తున్నది. అప్పటి నుంచి మనం బ్రాహ్మీ ముహూర్తం అన్న దగ్గర నుంచి సూర్యుని యొక్క దివ్యశక్తి వికసించడం ప్రారంభిస్తుంది. అలా క్రమంగా అది ఉదయ సమయంలో ఒక పూర్ణత్వానికి వస్తున్నది. అందుకే ఆయన తన శక్తిని వికసింపజేయడం ప్రారంభించిన దగ్గర నుండి కూడా మనం నిద్రపోకూడదుట. ఇది పెద్దవాళ్ళు గొప్ప మాట చెప్తున్నారు. అందుకే ఎవడయ్యా బాగుపడతాడు అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచిన వాడు బాగుపడతాడు అని మనకు శాస్త్రం. ఈ శాస్త్రం నిజానికి జార్జ్ బెర్నార్డ్ షా చెప్పాడు. ఆయన ఒక చోట చెప్తాడు, ఎవడైతే సూర్యోదయ పూర్వం నిద్రలేస్తాడో
వాడు జీవితంలో అభివృద్ధి సాధిస్తాడు. సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వాడు అభివృద్ధి సాధించడం నేను ఇంతవరకు చూడలేదు అని రాశాడు బెర్నాడ్ షా. చాలా గొప్ప విషయం. అతడికి భారతీయ సంస్కృతి అంటే గొప్ప గౌరవం కలిగినటువంటి మహానుభావుడు, పాశ్చాత్య రచయిత. ఆయన చెప్తాడు ఈ మాటలు. భారతీయ తత్వశాస్త్రం బాగా చదివాడు ఆయన. అందుకు భారతదేశంలో ప్రధాన ధర్మం ఏమిటి, ప్రధాన ధర్మం, ధర్మాల్లోకెళ్ళే ధర్మం ఏమిటంటే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం. ఇది ప్రధానమైన అంశం. అప్పటి నుంచి సూర్యుని యొక్క విషయాలు మనకు శాస్త్రం చెప్తుంది. అందుకు సూర్య భగవాన్ని పగటి అభిమాన దేవతగా చూసేటప్పుడు ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్తిమా, నీ శబ్దములన్నీ ఉదయించిన దగ్గర నుంచి ఉన్న సూర్య విశేషాలని చెప్తున్న శబ్దములు వరుసగా చూడండి. పగటికి సంబంధించిన సూర్యకిరణ శక్తి ఈ నామాల్లో ఉన్నది. ఈ నామాలతో మీరు స్తుతించినప్పుడు ఆ శక్తిని ఆయన ఇస్తాడు. పేరు అనడం చాలు, ఆ పేరులో ఉన్న శక్తికి స్పందించి స్వామి ఇస్తాడు. ఎందుకంటే శబ్దానికి స్పందిస్తాడని నన్ను చెప్పుకున్నాం కదా, ఈ నామానికి స్పందించి ఆ నామం యొక్క ప్రయోజనం మీకు ఇస్తాడు. అందుకే నామస్మరణ. ఇప్పుడు ఆదిత్యుని ఏ సమయంలో ఎలా పిలవాలి అనే దాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఈ ఆదిత్యుడు ప్రధానంగా ఉన్న నామం ఆదిత్యుడు. ఎప్పుడు సవిత అనాలి, ఎప్పుడు సూర్య అనాలి. ఆదిత్య సవితా సూర్య, అది సరిగ్గా చూపిస్తున్నారు చూడండి. ఉదయాత్ పూర్వభాగీ సవిత ఉదయాస్తమయవర్తి సూర్య అని మాధవ విద్యారణ్యులు వేదభాష్యం రాస్తూ ఇక్కడ సవితా సూర్య అనే శబ్దానికి అర్థం చెప్పాను. ఇక్కడ ఏమని, ఉదయాత్ పూర్వభాగి సవిత, ఉదయానికి పూర్వభాగంలో ఉండే ఆదిత్య శక్తిని సవిత అనాలి అని ఇక్కడ స్పష్టం చేశారు ఆయన. అందుకే సవితుర్వరేణ్యం అన్నప్పుడు ఆ సమయం చాలా ముఖ్యం. సవిత అతడు, అందుకు సవిత అన్నారు. సవిత సూర్య, వెంటనే ఆ నామకస్తులు వారు పెట్టారు. ఇక్కడ వెంటనే సూర్యుని పెట్టడంలో విశేషం ఏంటంటే ఉదయించిన తర్వాత నుంచి అస్తమించే వరకు ఉన్న ప్రధాన శక్తిని సూర్య అంటారు. అంటే అప్పుడంతా ఒకేలా ఉంటాడా? ఇందులో మనకు మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఖగహ పూష అని మనం గ్రహించుకుంటాం ఇక్కడ. అందుకు దినాభిమాన దేవతలు కొందరున్నారట. వాళ్ళు ఎవరెవరో చూడండి, దినాభిమాన దేవతలు. ఇక్కడ సవిత అనేటువంటి వాడు క్రమంగా 3 రూపములతో దినాభిమాన దేవతలు అవుతాడు. మనం ఒక రోజుని 3 భాగములుగా విభజిస్తే ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం అని 3 భాగములు ప్రధానముగా. ఇంకా ఇందులో సంగమకాలం, అపరాహ్నం అని ఇత్యాది భాగములు చాలా చాలా ఉన్నాయి. ఒక రోజుని మన వాళ్ళు ఎంత సైంటిఫిక్గా డివైడ్ చేశారనేది ఆశ్చర్యం. ఏ ఏ కాలం ఏ ఏ పనులు చేయాలో చక్కగా చెప్పారు. పితృదేవతలకైతే అపరాహ్న కాలమే, ప్రాతకాలం కాదు. ఇలా ఎన్నెన్నో విషయములు. కొన్ని దేవతలకైతే ప్రాతకాల ఉపాసన, కొన్ని దేవతలకు మధ్యాహ్న కాలం, కొన్ని దేవతలకు రాత్రి కాలం. చిత్రం ఏంటంటే సూర్యశక్తి ఎల్లవేళలా భూమికి లభిస్తూనే ఉంటుందట. అది ఆశ్చర్యకరమైన అంశం. అర్ధరాత్రి సూర్యుడిని ఏమంటారో కూడా వేదంలో పేరుందండి. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి లెక్క పెట్టుకుని తిరిగి అర్ధరాత్రము వరకు సూర్యుడి యొక్క పేర్లు ఏమిటో లిస్ట్ ఉంది వేదంలో. మనకు తీరిక ఓపిక ఉంటే బహుశా ఈ 5 రోజుల్లో ఎప్పుడో తెలుసుకుందాం. ఒకవేళ ఉత్సాహం ఆసక్తి ఉంటే అప్పుడు చూద్దాం. మొత్తానికి అన్ని పేర్లు ఉన్న లిస్ట్ ఉంది మొత్తం వేద ప్రకారంగా, ఎక్కడో కాదు. వేదం అంత విజ్ఞానాన్ని ఇచ్చింది. కనుకనే ఆదిత్య, ఆ ఆదిత్యుడు సవితా సూర్య, ఆయన పూర్వభాగి అయినప్పుడు సవిత. ఈ సవితా స్థితి ఎలాంటిదంటే దీనికి మరొక పేరున్నది, ఉషక్కాలం అనే పేరున్నది. ఉషక్కాలం సూర్యుడు ఉదయానికి ముందు ప్రారంభమవుతుందట. సూర్యుడు ఉదయించిన 40 నిమిషాల వరకు ఉంటుంది ఉషక్కాలం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఉషక్కాలం. ఇక్కడ ఈ ఉషక్కాలంలో ప్రత్యేకత ఏమిటి? దానికి అసలు ఉషక్కాలం అని పేరు ఎందుకు వచ్చింది? ఉషదాహే అని ధాతువు ప్రకారంగా. ఔషధం అని పేరు ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఈ ఉషదాహే ధాతువు నుంచి వచ్చింది. ఔషధం కూడా అంటే దహింపజేసే లక్షణం అప్పుడుందిట. ఎవడని ఒప్పుకుంటాడండి? ఆ కాలంలో దహింపజేసే లక్షణం ఉందా? మధ్యాహ్నం పూట ఉందంటే ఒప్పుకుంటాం, కానీ ఆ కాలంలో ఉందిట. ఏమిటయ్యా దహింపజేసే అంటే రుజాయా మనకు మాట చెప్పాడు. రోగములను నశింపజేసే శక్తి కలిగిన కాలం ఉషాకాలం. అంటే అది రోగాల్ని దహింపజేస్తుందిట ఉషక్కాలం. అందుకు ఉషక్కాలం నిద్రలేచిన వాడు ఆరోగ్యంతో ఆయుష్యతో ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఊరికల్ని లేచి కూర్చోవడం కాదు. అందుకే ఈ సంధ్యావందనాలు ఈ పూజలు అవన్నీ కాదండి, లేచి మార్నింగ్ వాకింగ్కి వెళ్తానండి అని కొందరు అంటూ ఉంటారు. నిజానికి సరి అయిన పద్ధతులు అవి నేను చెయ్యొద్దని చెప్పట్లేదు, కానీ వీటిని ఎగ్గొట్టవి చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. అది ఉషకాలంలో చేయవలసినటువంటి ఉపాసన చేస్తే మనలో ప్రాణశక్తి స్పందన మీరు ఒక 1000 మార్లు చేసే ప్రాణాయామం కంటే ఎక్కువ వస్తుందండి చేసే ఆరాధన వల్ల. ఒక పెద్ద ఆయన రీసెర్చ్ చేసి చూపించిన విషయం మీకు చెప్తున్నా. సతతోత్థిత, ఎల్లవేళలా పొద్దున మేల్కొని విష్ణు శాస్త్రం చదివితేట ఇప్పుడు యోగపరంగా చెప్పిన అన్ని రకాల ప్రాణాయామాలు చేసిన శక్తి వస్తుందట.
ఏమిటో ఆశ్చర్యం మనకి. అంటే విష్ణు శాస్త్రం చదువుతున్నప్పుడు వచ్చిన వైబ్రేషన్స్, ఆ స్పందన శక్తులకి మనలో ప్రాణశక్తులు స్పందించి ఆరోగ్యాలు కలుగుతుంది. ఇలాంటి విషయం మన భారతీయమైన అన్ని ఉపాసనలకు ఉందండి, అది తెలుసుకోవాల్సింది. అందుకే సూర్యుణ్ణి ఆ కాలంలో ఆరాధన చేసినట్లయితే రోగాల నుంచి బయటపడుతున్నాం. ఆ మాటకొస్తే విష్ణు సహస్రం అంతా సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణ ఉపాసనే మరొకటి కాదు ఇక్కడ. అందుకే నిన్న సంధ్యావందనం అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. మీరు ఆ సంధ్యా సమయంలో విష్ణు శాస్త్రం చదివితే అది సంధ్యావందనం, లలితా శాస్త్రం చదివితే అది సంధ్యావందనం, మీరు ఇప్పుడు ఆదిత్య హృదయం చదువుకుంటే అది పెద్ద సంధ్యావందనం. అది చూస్తే తెలుస్తుంది. అని ఉషక్కాలం, అప్పుడు రోగహరణ కాలంట. పైగా సుమంగళి అనే మాట మనం లోకంలో వింటూ ఉంటాం, కానీ వేదంలో సుమంగళి అనే మాట ఉషక్కాలానికి ఉన్నది. ఆశ్చర్యకరమైన మాట. ఇదం శ్రేష్ఠ జ్యోతిషాం జ్యోతి రాగా చిత్ర యథా ప్రసూతా సవితుస్సవాయ. అక్కడ సవితా శబ్దం అక్కడ వాడుతున్నారు. ఇది ఉషాదేవికి సంబంధించిన సూక్తం అండి. ఉషాదేవి, ఆమె తల్లి ఉషాదేవిట. ఆ సమయంలో సూర్యభగవానుడు చాలా ప్రసన్నంగా మనకి ఏ కోరికలు తీర్చమన్నా తీరుస్తాట. ఇక్కడ వేదంలో ఒక అందమైన మంత్రం చూపిస్తారు. ఉషక్కాలంలో సూర్యభగవానుడు ఎలా ఉంటాడు, గొప్ప మాట చెప్పారు. ఉషక్కాలంలో సూర్యభగవానుడు ఎలా ఉంటాడంటే 2 రకాలుగా అర్థాలు చూపించారు. అదేమిటంటే తల్లి కొంగు పట్టుకుని పక్కన తిరిగే పసిపిల్లలాగా ఉంటాడండి ఇక్కడ. ఇదొక మాట. ఈ మాట అంటే పాయక యశోద వెంట పారాడు శిశువు గుర్తొస్తాడు, మరి తప్పదు. అక్కడ యశోదమ్మ చెంగు పట్టుకుని వెళుతున్నటువంటి కృష్ణ పరమాత్మను గుర్తు రావచ్చు. అలాగా ఉషాదేవిని మాతగా భావన చేస్తే అక్కడ చెంగు పట్టుకుని వస్తున్నట్టు కృష్ణుడిలా కనిపిస్తాట. ఆ పసికృష్ణుడిని మీరు ప్రార్థన చేస్తే వెంటనే అనుగ్రహిస్తాట. పిల్లాడు కనుక ఎక్కువ తెలివితేటలు చూపించాడు, ఎప్పుడు చూద్దాం లెక్క కట్టడం లేదుట, వెంటనే అనుగ్రహించేస్తాట. ఉషక్కాలంలో సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవడం చాలా సులభము అని చెప్పారు. అయితే అక్కడ ప్రియ అనే శబ్దం వాడడం వల్ల మరికొందరు ఇంకొక అర్థం చెప్పారండి. రెండిట్లో ఏది గ్రాహ్యం అంటే ఆయన శక్తే అక్కడ తల్లిగా వర్ణించాం, ఆయన శక్తినే భారీగా కూడా చెప్పచ్చు. ఇది మనం కుత్సితమైన అర్థాలు మళ్ళీ తీయద్దు. భావన చూసినప్పుడు ఆయన ప్రాతకాలంలో శైశవ దశలో ఉన్నాన్ని భావన చేస్తే, ఉషాదేవిని జగన్మాతగా చూస్తే అక్కడ మనం ఆ భావన చేసాం. అలా కాకుండా ఆయన్ని జగజ్జనకుడుగా భావన చేస్తే ఉషాదేవి అవుతున్నది తల్లి. ఇది వేద భాష, వేద పరిభాష ఇలా ఉంటుంది. అది మళ్ళీ మీరు లౌకిక సంబంధాల్లోకి అంటగట్టి పిచ్చి పిచ్చిగా చూస్తే అది కుసంస్కారం. మళ్ళీ జాగ్రత్తగా ఆ సమయంలో ఎలా ఉంటాడంటే, ప్రియురాలి కొంగు పట్టుకున్న ప్రియుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అంత ఉత్సాహంగా ఉంటాడు సూర్యభగవానుడు. ఆ సమయంలో కానీ మీరు ఆయన్ని ప్రార్థిస్తే ఏదైనా శాంక్షన్ చేసేస్తాట. అందుకే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పని మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఏ టైంలో అడగాలో ఆ టైంలో అడగాలండి. భగవంతుడు ఎప్పుడు అడిగినా ఇస్తాడండి అంటే కుదరదు. రాజుగారు గొప్పవారు, మనకు బాగా తెలిసిన వారు, బాగా తెలిసిన రాజుగారినైనా కొన్ని టైమింగుల్లో అడగాలి. అంతేగాని యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే రాజా నా కోరిక తీరుస్తారా అంటే ముందు తల తీసేస్తాడు, కోరిక తీర్చాడు. ఆయన ప్రసన్నంగా కూర్చున్నప్పుడు మీరు వెళ్ళారనుకోండి, అదొకటి. సరిగ్గా వేదంలో చెప్పిన ఈ మంత్రం సరిగ్గా పట్టుకున్న కవి ఒకడు ఉన్నాడండి. ఎప్పుడు భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేళ్ళు చొక్కియుండే వేళ నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు. అక్కడ పట్టాడు ఆయన. సరిగ్గా మీకు వేదమంత్రం అక్కడ కనబడుతుంది సరిగ్గా. అంటే వాగ్గేయకారుడు వేదమంత్రం చదివి రాసేడా అని నేను అన్ను. ఆర్తితో పరమాత్మను చూసి పలికే పలుకు తప్పకుండా వేదంలో ఎక్కడో ఉండి తీరుతుంది, అది వీడికి తెలియకపోయినా. వాడు భగవంతుడిని చూసి పలుకుతున్నాడు కనుక సత్యమే వాడి నోటంటే వస్తుంది, మరొకటి రాదు. ఇది గ్రహించవలసిన అంశం. కానీ ఆ సమయంలో భగవానుడు ఎలా ఉంటాడు, మంచి మూడు మీద ఉంటాడు, అర్థం చేసుకుంటే చాలు. మంచి ఉత్సాహంగా ఉంటాడట. ఆ సమయంలో మీరు ఏది అడిగినా తప్పకుండా తీరుస్తాడు. కానీ ఉషక్కాలంలో స్వామిని ఆరాధించడం చాలా గొప్ప విషయం. అందుకే ఆ సమయంలో స్వామిని ఆరాధిస్తే అన్ని మంగళములు ఇస్తాడు. మంగళములు ఇస్తాడు అని సూర్యుడి పరంగా చెప్తే మీరు ఏమని చెప్పాలి అంటే, సుమంగళ అసోయస్తామ్రో అరుణో ఉత బభ్రుసుమంగళ. అమ్మవారికి ఉషాదేవికి సంబంధించిన సూక్తములో సుమంగళేర్బిభ్రతి దేవవీతి అని మాత్రం కనబడతాను. అక్కడ సుమంగళీ అనే శబ్దం కూడా వాడు చూపిస్తున్నాడు. అందుకే యచ్చిత్రమప్న ఉషసో వహంతి జానాయ దశమానాయ శశమానాయ భద్రం అను మరో మంత్రం అక్కడ ఉషస వహంతి అని చెప్పబడుతున్నాడు. ఉషక్కాలము. కానీ ఉషక్కాలం అనగా ఏమిటి అని మనం తెలుసుకోగలిగితే, సరిగ్గా సుమారు బ్రాహ్మీ ముహూర్తం మనం 3:30-4 అని తీసుకుంటే అది దాటిన సూర్యోదయానికి కొంచెం దగ్గర సమయం, సూర్యోదయం తర్వాత 40 నిమిషాల వరకు కూడా ఉషక్కాలంగా మనం పరిగణించవచ్చు. రోగహరణ కాలం. ఆ సమయంలో సూర్యభగవాన్ని ఆరాధించాలి. అప్పుడు సవిత అనే పేరుతో ఆయన చెప్పబడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆదిత్య శబ్దం దగ్గరికి రావాలి. అప్పుడే సవిత దగ్గరికి వెళ్ళినా ఇక దినమునందు అభిమాన దేవతల పేర్లు చెప్పి ఆదిత్య శబ్దానికి అర్థం తీసుకుందాం. దినమునకు అభిమాన దేవతలు ఎవరు అంటే
మిత్ర, పూష, వరుణ అనేవాళ్ళు దినాభిమాన దేవతలు. అంటే సూర్యశక్తే అభిమాన దేవతలుగా. అభిమాన దేవతలు అంటే మనం చూస్తున్న ఒక వస్తువును అధిష్ఠించిన దేవతాశక్తి. అది కాలము కావచ్చు, వస్తువు కావచ్చు, దేశము కావచ్చు. మనకు కనబడేదాన్ని అధిష్ఠించిన దేవతాశక్తిని అభిమాన దేవత అని అంటారు. అభిమాన దేవతను ప్రసన్నం చేసుకుంటే ఈ కనబడుతున్న దేశము, కాలము, వస్తువు మనకు అనుకూలమైపోతాయి. ఇది ఋషులు కనిపెట్టినటువంటి టెక్నిక్ అండి. మనం భూమి యొక్క అనుగ్రహం పొందాలంటే భూమి అభిమాన దేవతను ఆరాధన చేస్తే ఆ భూమి అనుకూలిస్తుందిట. అలా కాలం యొక్క అనుకూలత పొందాలంటే కాలాభిమాన దేవతలు కొందరు ఉంటారు. అలా ఒక్కొక్క దానికి అభిమాన దేవతలు ఉంటారు. వాళ్ళు దేవతలంటే ఇది తెలియాలి. అందుకే దేవతా విజ్ఞానం సంపూర్ణంగా కలిగిన ఈ భూమి యందు కలిగిన ఏక జాతి భారత జాతి, హిందూ జాతి. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడున్నారు దేవతలు, ఇక్కడున్నారు రక్షకులు, ఇక్కడున్నారు ప్రభువులు, ఇక్కడున్నారు పాలకులు. ఉన్నవారిని వదిలి ఎక్కడికో పోయి అనాథలైపోవద్దు, రక్షకులు లేనివారు కావద్దు. ఇది మనం చెప్పుకుంటున్నాం ప్రధానమైన అంశం. అందుకు దివ్యమైనటువంటి అభిమాన దేవతల్లో పగటి అభిమాన దేవతలు ముగ్గురు. వీరు మిత్ర, పూష, వరుణ. మిత్రుడు అనేవాడు పొద్దుటి కాలానికి, ప్రాతకాల సమయం అంతా మిత్రుడు అభిమాన దేవత. మధ్యాహ్న కాలానికి పూష అభిమాన దేవత. అది సాయంత్రానికి వరుణుడు అధిదేవత. అందుకే మనం ఆదిత్యోపస్థానాలు చెప్పేటప్పుడు పొద్దున మిత్రోపస్థానం అంటాం, సాయంత్రం వరుణోపస్థానం అని కూడా అంటాం. మధ్యాహ్నానికి ఆదిత్యోపస్థానం మనం వ్యవహరించిన అది పూషాకు సంబంధించినది అని తెలుసుకోవాల్సింది. 3 పేర్లు నిజానికి ఒక్కడివే, ఆ సమయం బట్టి. మిత్ర ఈ పేరు మరొక చోటు వస్తుంది, అక్కడ తెలుసుకుందాం మిత్ర శబ్దానికి అర్థం. పూష వచ్చింది ఇక్కడ చూడండి, ఖగ పూషాగభస్తివాన్, అక్కడ పూషా శబ్దానికి అర్థం చెప్పుకుందాం. వరుణ శబ్దానికి నిన్ననే అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ మనం విస్తారంగా చెప్పుకుంటే తర్వాత కొన్ని నామాలు తిరిగి వస్తే అక్కడ ఇంత విస్తారం చెప్పక్కర్లేదు. అందుకు కొంతమంది వినే శ్రోతలు అతి ఉత్సాహానికి పోయి 3 రోజులకు 9 శ్లోకాలు అయితే మిగిలినవన్నీ కంప్లీట్ అవుతాయా అని అడగచ్చు. అన్నీ సంపూర్తిగా అవుతాయి, మీరేం భయపడక్కర్లేదు, మొత్తం పూర్తి చేస్తాం. అలాగని చిట్ట చివరికి గెంతి ఎక్కడా వెళ్ళిపోం. ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటే అక్కడంత విస్తారం అక్కర్లేదు. ఇది గుర్తు పెట్టుకున్న ఓపిక మీదే. మర్చిపోరని నేను నమ్ముకుంటే నాకు మంచిది. అందుకే విషయంలో ప్రవేశిద్దాం. మొత్తానికి ఇప్పుడు ఆదిత్య, ఇది చాలా ముఖ్యమండి. ఆదిత్య శబ్దము సూర్యుని పరంగా అర్థం చెప్పుకోవాలి, పరమాత్మ పరంగా అర్థం చెప్పుకోవాలి, మనలో అంతర్యామి పరంగా అర్థం చెప్పుకోవాలి. 3 రకాలుగా చెప్పుకోవాలి. అందుకు ఆదిత్య శబ్దం. ఎందుకంటే ఈ సూర్యాదులకు అతీతమైన స్థితిలో ఉన్నవాడు పరమాత్మ, ఆయన ఆదిత్యుడు. ఆయన కాంతే మనం సూర్యమండలం ద్వారా పొందుతున్నామన్న మాట ఎప్పుడూ మర్చిపోవద్దు. అందుకు సూర్యుని యందు మనం భగవంతుని ఆరాధన చేస్తున్నాం, కానీ భగవంతుడు దానికే పరిమితమై లేడు అని సర్వవ్యాపకుడు. ఆయన ఆదిత్యుడు. స్వయం భూష్యంభురాదిత్య ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ ఆదిత్యవర్ణే తపసోధిజాతో. ఎన్ని చోట్ల ఆదిత్య శబ్దం వచ్చినది. అసలు ఆదిత్య అనే శబ్దానికి అర్థం తెలుసుకుంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కదండి అంటే చాలదు. మీకు ఒక్క ప్రయోజనం వస్తే చాలా. నేను ఇప్పుడు దీనికి అర్థాలు చెప్తాను, అవన్నీ మీరు కావాలంటారు. కావాలన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోండి చాలు. ఆదిత్య, ఆదిత్యాయ నమః. సూర్య మంత్రాల్లో ఆదిత్య శబ్దానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. సూర్య అష్టాక్షరి మంత్రంలో కానీ ఇంకా ఇతర మంత్రాలు కానీ అయితే సర్వులు జపించుకోదగిన మంత్రములు కొన్ని సందర్భం బట్టి ఇస్తూ ఉంటాం. సూర్యునికి ఒక మంత్రం ఉందండి, ఖగోల్కాదిత్యుడు. ఈ సమయం వచ్చింది కానీ గుర్తుపెట్టుకోండి. నమః సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః. ఇది మంత్రం. అందరూ చేసుకోదగ్గవే సభలో నేను చెప్తాను. కేవలం గురుముఖత చేసుకునేవి సభలో చెప్పక్కర్లేదు. గురుముఖత అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పొందే మందులు అనేవి పబ్లిక్లో చెప్పకూడదు. అందరూ కొని వాడుకోండి, విటమిన్స్ పనికొస్తాయనేవి చెప్పచ్చు. అలాంటివి చెప్తున్నాం ఇక్కడ. అందుకు నమః సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః. ఇది అక్కడ ఆదిత్య ఉంది. ఖగోల్కా అని సూర్య భగవానుడికి పేరు. దీనికి అర్థం ఏంటంటే ఖే ఖే రాజతే ఇది అన్నారు. 2 మార్లు ఖా శబ్దం వచ్చింది. ఖమ్ అంటే ఆకాశంట. ఆకాశంలో ప్రకాశించేవాడు ఖగోల్కా అన్నారు. ఏంటంటే 2 ఆకాశాలు ఉన్నాయంటే ఉన్నాయట. బహిరాకాశంలో ప్రకాశించేవాడు ఒకడు, హృదయాకాశంలో ప్రకాశించేవాడు. అక్కడ ఇక్కడ ప్రకాశించే ఒకే ఆదిత్యుడు ఖగోల్కాదిత్యుడు. అది సమన్వయం. అది జాగ్రత్తగా చూస్తే బాహ్యంగా ఉన్న ఆదిత్యుడు ఇచ్చే ప్రపంచంలోనూ మనకు అన్నీ అనుకూలంగానే లభిస్తాయి. నీ లోపల ఆదిత్యుడు అనుకూలంగా ఉంటే నీకన్నీ మళ్ళీ బాగుంటాయి. ఎందుకంటే లోపల ఒక్కొక్కరికి ఎన్ని బయట ఉన్నా ఎప్పుడూ అశాంతే. లోకంలో ఇది నాకు లేదు గనక నేను అశాంతిగా ఉన్నానంటాడు ఒకడు. వాడికి ఇది ఇచ్చి చూడండి, వాడు శాంతిగా ఉంటాడా? లోకంలో ఎన్నో అందరికీ లేనివి మనకు వచ్చాయి, మన శాంతిగా ఉన్నామా? కనుక శాంతి బయట వస్తువులు వల్ల దొరికేది కదా, ఇక్కడ దొరికేది. అంతే కదా.
ఆయనకున్నట్టు నాకు ఉంటే నేను హాయిగా ఉంటానండి, కానీ వాడు హాయిగా లేడు, నీకు తెలియదని. వాడు ఉండడు. కానీ శాంతి బయట వస్తువుల మీద ఆధారపడి లేదు. ఆనందం వస్తువు ఆధారం కాదు, హృదయాధారం. అది అక్కడ బేస్ చేసుకున్నది. కానీ నీలో వివేకము, విజ్ఞానము, ఈశ్వరానుగ్రహం ఉంటే అసలు లోపల ఆనందం లభిస్తుంది. ఇది లభిస్తే బయట అన్ని ఆనందమే. అసలు ఇది అందుకే అక్కడ రెండు ఖే అక్కడ ఖంలో ఇక్కడ ఖంలో ఎవడైతే ప్రకాశిస్తున్నాడో వాడిని మీరు భావన చేస్తే ఇక్కడ ఆదిత్యుడిని అక్కడ ఆదిత్యుడిని తెలుసుకోండి. ఇప్పుడు ఈ రెండు ప్రతి చోట రెండు సమన్వయించుకుంటూ మనం వెళుతున్నాం. ఇప్పుడు ఆదిత్య శబ్దానికి అర్థం చేస్తే దితి అంటే ఛేదించదగినది అని అర్థంట. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. అదితి ఛేదించడానికి, ముక్కలు చేయడానికి వీలు లేనిది అదితి. అదితి సంబంధమైన తేజస్సు ఏదో ఆదిత్య అని మాట చెప్పారు. అంటే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని వేదం మన భగవద్గీత చెప్పిన మాట. ఛేదించడానికి వీలు లేని, ముక్కలు చేయడానికి వీలు లేని తేజస్సును ఆదిత్యుడు అంటారు. ఆదిత్యుడిని ఎవడైనా ముక్కలు చేయగలడా? అఖండమైనటువంటి వాడు, అఖండ తేజస్వరూపుడు గనక ఆదిత్యుడు. ఇది ఒక ప్రధానమైన అర్థం. ఈ మాటను క్రమంగా ఆత్మతత్వానికి చేసుకోండి. ఆఖ్యేలో ఆదిత్యుడు అర్థమైపోయాడు కదా. చిత్రం ఏంటంటే బయట వస్తువు అర్థమవుతుంది కానీ లోపల వస్తువు చెప్తే నిద్ర వస్తుంది చాలా మందికి. అది బాధాకరం. కానీ బయట లోపల ఉన్నది ఎలా సమన్వయించుకోవాలో నా క్షేమం కోసం మొదటి రోజు రమణుల వారిని తెచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ. అందువల్ల హాయిగా వెళ్ళిపోతుంది బండి. ఇక్కడ హృదయాకాశంలో ప్రకాశించే ఆదిత్యుడు ఎవరు? అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అనే మాట పరమాత్మ దేని గురించి చెప్పాడు? అయ్యా, దేహాలను ఛేదించవచ్చు కానీ దేహము లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని ఆవిడ ఛేదించలేడు. అంటే ఎక్కడున్నాడు ఆయన? లోపలున్న ఆత్మయే కదా. కానీ అఖండమైన ఆత్మ తేజస్సు నీలో ఉన్నది. మార్పు చెందేది, నశించిపోయేది, రాలిపోయేది, కాలిపోయేది, వాడిపోయేది, మాడిపోయేది దేహము. కానీ ఈ దేహాన్ని నడిపిస్తూ ఏది నేనుగా లోపలుందో అది కాలదు, మాడదు, వాడదు, తడవదు, నశించదు, మొక్కలు కాదు అని చెప్పాడే అఖండమైన ఆదిత్యుడే నీ లోపల ఉన్నవాడు. ఆ ఆదిత్యుని అనుసంధానం చేసుకొని లోపలది. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం భావన చేసుకోవచ్చు. అంతరాదిత్యోపాసన రెండు రకాలండి. మనం చూస్తున్న మండలం లోపల హిరణ్మయ పురుషుడుగా పరమేశ్వరుడు ఉన్నాడు అని చూడడం అంతర ఆదిత్య ఉపాసన. మండలాంతరగతం హిరణ్మయం, మండలాంతర్గతుడుగా బంగారు రంగువాడు ఉన్నాడు అని చెప్పారు. నాకెప్పుడు కనబడలేదండి. నీకు కనబడ్డు గనకే మంత్రం సహాయంతో ధ్యానించు. నీకు కనబడేదానికి మంత్రం ఎందుకు? నీకు కనబడేది మండలమే. అదేనా సరిగ్గా ఇప్పుడు చూసావా? చూడ్డం చేతనైతే అందులో సప్తాశ్వములు, అనూరుడు, ఆ వెనకాల రెండు పద్మములు పట్టుకుని కూర్చున్న మహానుభావుడు, ధృత పద్మద్వయం భానం తేజోమండల మధ్యగం సర్వాధివ్యాధి శమనం ఛాయాశ్లిష్టతను భజే. దర్శనమిస్తాడండి, చూడగలగాలి. కానీ ఆ చూపు కావాలంటే ఉపాసన వల్ల నీ లోపల యోగ దృష్టి విచ్చుకుంటే కనబడుతుంది. ఈ రెండు కళ్ళతో చూడలేని దాన్ని చూడ్డానికి పనికొచ్చేదే సాధన. అది దాన్ని రెండు కళ్ళతో చూడాలనుకోవడం చాలా అజ్ఞానం. దీనితో చూడలేని దాన్ని దీంతో చూడగలవా నువ్వు? ఒక వైరస్ను చూడడానికి, క్రిమిని చూడడానికి మైక్రోస్కోపులు కావాల్సి వస్తుంది. ఈశ్వర చైతన్యాన్ని చూడాలంటే ఏం కావాలి? ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహంలో విచ్చుకున్న కన్ను కావాలి. కనుక ఆకాశ వీధిలో సూర్య మండలం లోపల హిరణ్మయ పురుషుణ్ణి చూడ్డానికి ఒక చూపు కావాలి, ఉపాసనా దృష్టి. నీ హృదయాకాశ మండలంలో ఆదిత్య మండలం ఆత్మస్వరూపాన్ని చూడ్డానికి జ్ఞానం అనే దృష్టి కావాలి. ఇక్కడున్న వీడు తెలియట్లేదు, అక్కడున్న వాడు తెలియట్లేదు. ఒక్కడు తెలియాలి, వాడు లేకపోతే ఏదీ తెలియట్లేదు. వాడి వల్ల అన్నీ తెలుస్తున్నాయి కానీ వాడు తెలియడం లేదు, వచ్చింది బాధ. కానీ వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవడి వల్ల అన్నీ తెలియబడుతున్నాయో వాడిని తెలుసుకోవాలి. మనం తెలియబడే వస్తువుల్ని చూస్తున్నాం కానీ తెలియజేసే వస్తువుని గ్రహించట్లేదు. ఆ తెలియజేసే వస్తువే పరమాత్మ. కన్ను వల్ల అన్నిటినీ చూస్తున్నాం కానీ కన్నును చూడడం లేదు. పరమాత్మ వల్ల అన్నిటినీ చూస్తున్నాం కానీ పరమాత్మను చూడడం లేదు. ఆయన్ని చూడ్డానికి శాస్త్ర సహాయంతో సాధన చేయి. అప్పుడు నీ హృదయంలో ఆదిత్యుడు అతని తెలుస్తుంది, బయట ఉన్న ఆదిత్యుడని తెలుస్తుంది. ఆదిత్యుడిని ఎవరూ సృష్టించలేదు, ఆయన తనంత తాను కలిగాడు. ఆ లోకానికి శుభాన్ని కలిగిస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడంట స్వయంభూ శంభురాదిత్య అని అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు. ఇది ఆదిత్యుడు, ఛేదించడానికి వీలు లేని అఖండ జ్యోతిస్వరూపుడు, అని ఎవడు నశింపజేయలేడు. ఇది చెప్పడం. ఆత్మవస్తువు అని అర్థం తెలిపింది కదా. ఆదిత్య అంటే ఆత్మవస్తువు అయిపోయింది. ఇంకా ఆదిత్య శబ్దాన్ని మరొక అర్థం చూడండి. అదితి పుత్రుడు ఆదిత్యుడు. అదితి అంటే ఎవరు? దేవమాత. పురాణ భాష మనం పాత్రల్లో తీసుకుంటున్నాం. అదితి అంటే జగన్మాత అండి. అంతేగాని ఇంద్రా దేవతల కన్న తల్లి
ఆవిడొకరు దితు ఒకరు లేరు, ఒకే పరాశక్తి. ఆవిడనే అదితి అంటారు. ఇది మనకి అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులో కూడా ఈ మంత్రం వస్తుంది. అందుకే దక్ష ధృతాం అదితిం దేవమాతరం అనే మంత్రం కనబడుతుంది. దేవమాత, దేవతలకు తల్లిట. దేవతలు ప్రకాశ స్వరూపులు కదా, ప్రకాశించే దేవతలు ఏ అఖండ ప్రకాశం నుంచి వచ్చారో అది అదితి. అందుకే అదితి అంటే ఆకాశమేవ అదితి అని శాస్త్రం చెప్తున్నారు. అనంత ఆకాశమే అదితిట. ఇది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కాలక్షేపం వినేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఈ చెప్తున్నప్పుడే మా ఆవలింత మాదే అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ గ్రహించే మహాత్ములు ఉన్న చోటు ఈ రాజమండ్రిని భావిస్తున్నాను కనుక ఇక్కడ నాకంటే ఎక్కువ భావించి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. కొంచెం భావించండి. మన సంస్కృతి ప్రకారంగా ఆకాశం అంటే శూన్యము కాదు. కాశము అనగా వెలుగు. అదే ప్రకాశము, వికాసము, వెలుగు, శక్తి అని కాశం శబ్దానికి అర్థం. ఆకాశము అంటే ఆసమంతాత్ కాశం, ఆకాశం. అది ఆకాశం కాదు, ఆకాశం. సమస్తము శక్తిమయమే, శూన్యము కాదు ఆకాశము. గుర్తుపెట్టుకుని, ఆకాశం శూన్యము కాదు. శూన్యము లేదు జగతిలో. ప్రత్యణువు చైతన్యమే. జగమంతా కూడా చైతన్యమయం. ఇదండి. అది సంపూర్ణమైన చైతన్యంతో, శక్తితో కూడినది ఆకాశం. ఆ శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వ్యక్తమవుతుంది. జలము కెరటముగా, బుడగలుగా, నొరగలుగా, అలలుగా వ్యక్తమైనట్లుగా అనంతాకాశములో ఉన్న చైతన్యమే రకరకాల జ్యోతిర్గణాలుగా అవుతూ ఉంటుంది. కానీ ఆకాశంలో ఉన్నటువంటి అనంత చైతన్యం ఒకచోట లోకరక్షణ కోసం ఏర్పడిన ఈశ్వర సంకల్పం వల్ల స్పందించి ఒక శక్తిగా ప్రకటింపబడుతుంది. అలాగే అనంతాకాశంలో ప్రకటింపబడిన ఒక మహాకాంతిపుంజం గనక అదితి అయిన ఆకాశంలో ఉత్పన్నమైన కాంతిపుంజము ఆదిత్యుడు. ఇది అర్థం తెలుసుకోవాల్సింది. ఆకాశమనందు ఉత్పన్నమగువాడు అని అర్థం. ఇది గ్రహించవలసింది. అందుకు అలా వచ్చాడు గనక ఆదిత్యుడు. ఇది ఒకటి. ఇంకొక మాట ఆదిత్య శబ్దానికి అర్థం తీసుకోండి. ఆదిత్య, ఆదిత్య సంజ్ఞామగమత్ ఆదావేవ యతోభవత్ అన్నారు. ఆదావేవ యతోభవత్. ఆదిత్య, త్యా శబ్దానికి ఉండువాడు అని అర్థంట. ఆదిత్య అంటే ఆదియందు ఉన్నవాడు. మనందరికి ఆదెవరండి? మన సృష్టికి ఎవడు ఆది అన్ని వెతకద్దు. మన బతుక్కి ఎవడాదో ముందు చూసుకుందాం. మన బతుక్కి ఎవడు ఆది? ఆదిత్య భగవానుడు. ఆయన వల్లే మన భూమి కానీ ఇతరములు కానీ అన్నీ ఏర్పడ్డాయి. మనకు తెలిసి మన ఇంటికి వెలిగించే దీపం మనకి జ్యోతి, మన బ్రతుక్కి వెలిగించే ఆ దీపం మనకు జ్యోతి. కానీ అగ్నిని దర్శించాలంటే నీ ఇంటి దీపంలో దర్శించు, ఈశ్వరుని దర్శించాలంటే నీ భూమిని అనుగ్రహించే నీ సూర్యుల్లో దర్శించు. ఇది తెలుసుకుంటే మనకు ఆదిత్య మండలంలో ఉన్నటువంటి ఆదియందు ఉన్న పరమేశ్వరుడే ఆదిత్యుడు. అంటే ఇది ఈశ్వర పరంగా కూడా సృష్టికి పూర్వమే ఎవడున్నాడో వాడు ఆదిత్యుడు అర్థం తీసుకుంటే, సృష్టించిన పరమాత్మ సృష్టికి పూర్వమే ఉన్నాడు కదా, కనుక ఆయనే ఆదిత్యుడు అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఆదియందు ఉన్నవాడు ఆదిత్యుడు. ఈ మాట మీరు పరమేశ్వర పరంగాను మన సూర్యమండల పరంగాను కూడా అన్వయింపబడుతుంది. అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్వయింపబడుతున్నది. అలాగే నీయందు నీ శరీరాదును నిర్మించింది నీలో ఉన్నటువంటి ఆత్మచైతన్యమే నిర్మాణం చేసినది కనుక అక్కడ ఆదిత్య సరిపోయింది. కనుక ఆదియందున్నవాడే ఆదిత్యుడు. ఈ అర్థం కూడా మనం తెలుసుకుందాం. ఇంకొకటి అత్తి ఇది ఆదిత్య, తినువాడు అని అర్థంట. అని తినేస్తాడు అన్నాడు ఇక్కడ. అందుకే ఆదిత్య శబ్దానికి అందమైన అర్థములు మనకి శాస్త్రములో చాలా అద్భుతంగా చూపిస్తాడు. కథమ ఆదిత్య ఇది ద్వాదశ వై మాసా సంవత్సరస్యైత ఆదిత్యాయేతే హీదం సర్వమాదదానాయంతి తే యదిదం సర్వమాదదానాయంతి తస్మాదాదిత్యా ఇతి అని బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రం. అది అన్ని ఆరగించువాడు ఆదిత్యుడు. అందరికి అన్ని ఆరగింపులు ఇచ్చేవాడు ఆదిత్యుడు. తినేవాడు ఆయనే, తినిపించేవాడు ఆయనే. ఇది అద్భుతమైన మాట అండి. అంత అలా దర్శించారు చూడండి మన ఋషులు. ఆ వ్యుత్పత్తిని అలా విధంగా సాధించారు. ఆయనే తింటాడా అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణరసముల్ని తన కిరణాలతో తినేస్తూ ఉంటాడు. అవునా లేదా? ఇక్కడున్న జలములన్నీ తన కిరణాలతో లాగేస్తాడు, పీల్చేస్తాడు, తినేస్తాడు. అప్పుడు ఆయన ఆదిత్యుడు. తిరిగి వర్ష రూపంలో మనకిచ్చి అన్నప్రదాత అవుతాడు. అప్పుడు తిండి ఇస్తున్నాడు ఆయన. కనుక తినిపించేవాడు, తినేవాడు రెండు ఆయన అనేది ఒప్పుకుంటామా లేదా చూడండి. ఆదిత్య శబ్దానికి అర్థం ఏంటంటే అన్నప్రదాత ఆయన, అన్నములన్నీ స్వీకరించేవాడు. అందుకే అన్నమన్నాద ఏవచ అని చెప్తున్నాము. అన్నము ఆయనే, అన్నాదుడు ఆయనే అని చెప్పడంలో విశేషం ఇది. అన్నవానన్నాదో భవతి వేదం చెప్తున్నది. ఎన్ని విశేషమైన భావములు. అందుకే ఆదిత్యుడు అనే మాటలో అన్నిటినీ ఆహరించువాడు, అందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడు అని రెండు భావములు మనం గ్రహించుతున్నాం. అందుకే ఆదిత్య శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పాను?
నేను గుర్తుపెట్టుకోను, విన్న మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇవన్నీ కూడా ఆదిత్యుని యొక్క శక్తి విశేషాలని చెప్తున్నాం ఇక్కడ. ఆదిత్య సవిత. ఇప్పుడు సవిత శబ్దానికి అర్థం చెప్పాలి కదా. సవిత అంటే పూర్వభాగి అని చెప్పాను, సరిపోదు. సవిత అంటే అర్థం చూడండి. సవనము అనే మాట మనకు తెలుసు. ప్రసవము, సవము, ప్రసవం అనే మాట అంటాం కదా, పుట్టించుట. ప్రసవం పుట్టించే లక్షణం కదా. అనేది ఉపసర్గ మాత్రమే, సవము ప్రధానం. అందుకే ప్రసవము అంటే సృష్టికర్త అని అర్థం, సృష్టించువాడు. అందుకే ఆ సమయంలో వాడినే సవిత అని ఎందుకంటున్నాం, అక్కడి నుంచే ప్రారంభం దినము. కానీ దినానికి అది ప్రారంభ స్థానం, అంటే దినాన్ని పుట్టించే స్వరూపం అది. అంతేకాదు సృష్టిగతమైనటువంటి సర్వబీజములు తనలో కలిగిన వాడు పరమేశ్వరుడు. ఆయన నుంచి ఇవన్నీ కలుగుతున్నాయి. కనుక ఎవడు సృష్టికర్తో ఆయన తేజస్సుని నేను నమస్కరిస్తున్నాను. సవితు వరేణ్యం భర్గ, అది చెప్తున్నారు ఇక్కడ. ఆ సృష్టికర్త యొక్క తేజస్సు అని. సృష్టికర్త ఎవడు? పరమేశ్వరుడేగా. ఆ సృష్టికర్త సూర్యభగవానుడిగా మనకి స్పష్టంగా ఆయన సృష్టికర్త అని తెలుస్తుంది. కానీ సవిత అనే మాట అటు పరమాత్మకి వర్తిస్తున్నది, ఇటు మనం అనుకుంటున్న మండలాంతర్గతమైన సౌరశక్తికి వర్తిస్తున్నది. సౌరశక్తిలో కూడా సృష్టికర్తృత్వ లక్షణం కనబడుతుంది. స్వామి లేకపోతే సృష్టి లేదు. ఆయన కిరణజాలముల వల్లే సృష్టి స్థితి లయ మూడు జరుగుతున్నాయి. అందుకే బ్రహ్మ విష్ణు శివత్వ లక్షణం సూర్యునిలో మనకు అప్రత్యక్ష విషయం. అయితే కొంచెం బుర్ర పెట్టాలంతే, ఈయనవల్ల ఏం జరుగుతోందని ఆలోచించాలి. ఎందుకంటే పశువులుట తలెత్తి చూడలేవుట, ఒక మానవుడికి మాత్రమే తలెత్తి చూసే అదృష్టం ఉంది. పశువులు చాలా కష్టం తలెత్తడం. వాటి తిరియక్ జన్మలు అని, అడ్డ జన్మలు. వాటి వెన్నుముక అడ్డంగా ఉంటుంది కనుక వాటి పని ఎప్పుడు భూమి వైపే చూస్తూ ఉంటుంది తప్ప అదొకటి. మరొకటి పశువులు గమనించారా మీరు? ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని తిరుగుడు దేనికోసం? తిండి కోసం. తలలాగే తిండి కోసం కిందకి తల పెడితే పశువులు, తిండినిచ్చేవాడిని చూడడం కోసం తల పైకెత్తేవాడే ప్రజ్ఞావంతుడు. తెలుసుకోండి ఇక్కడ. మనం భూమి యందు దొరికే సంపదల కోసం తలదించుకు తిరుగుతున్నాం. అవి ఇంకా నయం, భూమి నుండి వచ్చే ఆహారం కోసం తలదించుకుంటున్నాయి. మనం భూమి నుంచి వచ్చే ప్రతి భోగాల కోసం ఎప్పుడు తలదించుకుని బతికేస్తున్నాం. పైగా పశువు బ్రతికి గొప్ప బ్రతుకుంటుంది, అది తలెత్తి చూడదు. పైన ఒక సూర్యుడు ఉన్నాడంటే లేడు, నాకు కనబడలేదు అంటుంటుంది, తలెత్తలేదు. అది మన బతుకులు అంటే వెనకాల అటు ఉన్నాడయ్యేవాడు, నీకు తిండినిచ్చేవాడు. అందుకు మనిషికి నిటారుగా ఉండే జన్మ ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, కాస్త నీ బతుకుని నిటారుగా నిలిపిన వాడేవాడు చూసి నమస్కారం చేసుకుని ఇచ్చాడు. అది కూడా చేయకపోతే దానికి మనకి తేడా లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకు తిండిని చూడడం కాదు, తిండినిచ్చేవాడిని చూడు, ఇది చాలా ముఖ్యం. అందుకు ఈ సృష్టిని అంతటిని వికసింపజేసి సృష్టికర్త అయినటువంటి సవిత వాడు. అసలు కొంచెం ఆలోచించండి, నేను చెప్పింది అవునా కాదు మీకు తెలుస్తుంది. మీరు కాళ్ళు ఊపుకుంటూ పెట్టే లాభం లేదు, ఏకాగ్రంగా గ్రహిస్తే అర్థమవుతుంది. ఇక్కడ మన ఆలోచన శక్తి ఎంత ఏకాగ్రంగా ఉండాలో చూడండి. అందుకే ఎవడైతే సృష్టికర్తో వాడిని గమనించండి. ఇక్కడ సూర్యుని వల్ల సృష్టి స్థితిలో జరుగుతున్నాయి అనే దానికి పురాణాలు తిరగా ఇక్కర్లేదు, మన ఎక్స్పీరియన్స్ చాలు, మన అనుభవం చాలు, కాలాన్ని గమనిస్తే చాలు. ఆయన వల్లే సృష్టి స్థితిలో జరుగుతున్నాయి. అందుకే సవిత అంటే సృష్టికర్త అని అర్థం. ఇది పరమేశ్వర పరంగాను అదే, దీని పరంగానే సూర్యపరంగాను అదే. అందుకే ఆదిత్యో వై తేజ ఓజో బలం యశశ్చక్షు శ్రోత్రే ఆత్మా మనః అని సూర్యోపనిషత్తు చెప్తున్న మంత్రం. ఆదిత్యుడే తేజస్సు, ఓజస్సు, బలము, యశస్సు, చక్షు, శ్రోత్రే ఆత్మా మనః, ఇవన్నీ ఆదిత్యుడే నీలో ఇన్ని వెలిగిస్తున్నాడు అని ఆదిత్య శబ్దం గురించి చెప్తూ శాస్త్రం చెప్పినటువంటి అంశం ఇది. సవిత అంటే సృష్టికర్త అని అర్థమైంది కదా. ఇప్పుడు సూర్య అనే మాట చూపిస్తున్నాడు. ఇది ప్రధానం. ఎందుకంటే స్వామి యొక్క మంత్రముల్లో ఆదిత్యకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో సూర్యనామానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ కూడా సూర్యోపాసకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు కనుకనే వారి నుంచి ప్రసరించేటువంటి శక్తి చేత కూడా ఇక్కడ మాటలు వస్తూ ఉంటాయి. అనేక మంది ఉపాసకులు ఉంటేనే ఇక్కడ పండుతుంటాయి. అందుకే అలాంటి మహాత్ములు ఇక్కడ ఉంటారు. వాళ్ళని సూర్యుడు రప్పించుకుంటాడు కనుక తప్పకుండా ఉంటారు. వారికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే చెప్పేవాడు భక్తితో చెప్పేటప్పుడు భక్తితో వినేవాళ్ళు కూడా ఉంటారు కనుక నాకు ఆ నమ్మకం ఉన్నది. పాండిత్యంతో అన్ని పరిశీలించి చెప్తున్నానని నేను ఒక్క ఈషన్ మాత్రం కూడా అనుకోవడం లేదు. ఒక్కటి ఒప్పుకోగలం, ఆ స్వామిపై అపారమైన ప్రేమతో చెప్తుండడం వల్ల ఆయన ఏమి ఇక్కడ చూపిస్తున్నాడో అది ఇక్కడ చెప్పబడుతున్నది, ఇంకోటి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఉపాసనా దృష్టి కావాలి, భక్తి కావాలి, కాలక్షేపం వద్దు, టైంపాస్ వద్దు. ఇక్కడ జరిగే 1.5-2 గంటలు మీరు సంపూర్ణముగా సూర్యోపాసన భావనతో వింటే విన్నదాని ఫలితం మీరు అనుభవిస్తారు. ఇదే ఉపాసన అవుతున్నది. అందుకు ఈ దివ్యమైనటువంటి శబ్దముల్లో మనం సూర్య అనే శబ్దానికి వచ్చాం, చాలా ప్రధానం. అందుకే సూర్యాయ, ఆదిత్యాయ అనేవి ఇక్కడ మారవు, మంత్రాల్లో ప్రధానంగా ఉంటాయి. ఇంకా తర్వాత ఎన్నైనా కలుపుకోవచ్చు.
సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః అని ఒక మంత్రం ఉంది. ఇది చేస్తే కంటికి సంబంధించిన వ్యాధులు పోతాయట. అంటే అక్కడ కూడా సూర్యాయ ఆదిత్యాయ ఉన్నది. అలాగే సూర్య శబ్దానికి అర్థం చెప్తూ మహానుభావులు వేద భాష్యకారులు మాధవిద్యారణ్యుల వారు చెప్తున్నారు. సరతి గచ్చతివా సువతి ప్రేరయతివా తత్తద్వ్యాపారేషు కృత్స్నం జగత్ ఇది సూర్య అని చెప్పారు. సరతి గచ్చతివా అంటే ప్రయాణము చెయ్యువాడు. సూర్యుడు ప్రయాణం చాలా గొప్పగా ఉంటుందండి. ఎంత ప్రయాణం చేస్తాడు సూర్యుడు? సూర్యుడికి ప్రయాణం ఏంటండి? ఎక్కడ కదలడు ఆయన. అబ్బా, ఆ విషయం ఋషులకు తెలియదా? ఎందుకే కదలడు అని చెప్పారే. సూర్యుడికి కదలిక అంటే సూర్యకాంతి యొక్క ప్రయాణము. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ సూర్యకాంతి ఉదయించిన దగ్గర నుంచి మనకు పరిచయం. అది ఎంత ప్రయాణిస్తుందో మనకు లెక్క కట్టారండి. అద్భుతమైన లెక్క చూపించారు. అది ప్రధానంగా విద్యారణ్యుల వారు చెప్తారు. యోజనానాం సహస్రే ద్వేశతే ద్వేచ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాన నమోస్తుతే. ఇది ఒక సూర్య ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏం చెప్తున్నారంటే నిమిషార్థేన, నిమిషము అంటే నిమేషం అంటే కనురెప్పపాటు, అంత టైంను కూడా మన వాళ్ళు చెప్పారండి. కనురెప్పపాటు కాలము నిమేషము. ఈ కనురెప్పపాటు కాలంలో సగం, దీన్ని నిమేషార్థము అంటారు. ఈ నిమిషార్థంలో స్వామి కాంతి ఎంత ప్రయాణం చేస్తుంది అంటే చెప్తున్నారు 2202 యోజనాలండి. ఇది ఆయన గమనం. ఎంత ఖచ్చితమైన లెక్క చెప్పింది మనకి వేదం. ఖచ్చితమైన లెక్క ఉంటే కానీ చెప్పరు. లేకపోతే చాలా వేగంగా గమనం చేయగలడు అని తప్పించుకుంటారు. అక్కడ చెప్తున్నాడంటే ఖచ్చితంగా చెప్తున్నాడు లెక్కని. దీన్ని ఆధారం చేసుకున్న మహానుభావుడు సాంబుడని కృష్ణుని పుత్రుడు. ఆయనకు ఒకసారి ఋషిని హేళనం చేయడం వల్ల కుష్ఠవ్యాధి వచ్చిందిట. అంతే వాడు తండ్రే నారాయణుడు తిన్నగా వెళ్ళి నా కుష్ఠవ్యాధి వచ్చింది నాన్న, ఎంత పాపం చేసావు, పాపం పోగొట్టుకో అన్నాడు. ఇదేదో కృష్ణుడు ఇలా చెయ్యనగానే పోతుందా రోగం? ఎవడు కర్మవాడు అనుభవించాల్సిందే. కృష్ణుడు కొడుకైనా కృష్ణుడు క్షమించడం. మరి ఏం చేయాలంటే సూర్యుడిని ఆరాధించని ఆదేశించాడండి. ఇక్కడ చిత్రం, ఆ సాంబుడు జాంబవతి యొక్క పుత్రుడు సూర్యారాధన చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి ఆరాధన అది. నిజానికి అతడికి ఆ రోగం వరంగా వచ్చిందేమో. ఎందుకంటే ఆయన సూర్యుని ఆరాధన చేయగా ఆయనకు రోగం పోయింది. రోగం పోవడమే కాకుండా బ్రహ్మజ్ఞానం లభించిందండి. బ్రహ్మజ్ఞానంతో ఆయన సాంబ పంచాశిక అని ఒక 50 శ్లోకాలు అత్యద్భుతంగా రచించాడండి. ఇక్కడ అది చెప్పాలని కుతూహలం ఉన్నా జ్ఞానం భరించలేక ఇంకెక్త నిద్ర చూడాల్సి వస్తుంది. నేను చెప్పట్లేదు కానీ 50 శ్లోకాలు సాంబ పంచాశిక అని రచించాడు. అత్యద్భుతం. అందులో ఎంత చక్కగా చూపిస్తాడంటే అక్కడ ఆదిత్యుడిని చూపిస్తుంటాడు, ఇక్కడ ఆదిత్యుడిని చూపిస్తాడు, క్రమంగా అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకువెళుతాడు, బ్రహ్మజ్ఞానం అంతా చూపిస్తాడు. ఇది కాశ్మీర్ దేశంలో భద్రపరచబడింది 50 శ్లోకాలు. అత్యద్భుతమైన శ్లోకములు. ఆశ్చర్యం. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అక్కడక్కడ తీసుకుందాం, 2-3 చెప్పుకుంటే. ఎందుకంటే సూర్యుడు పలికించినవి 50 శ్లోకాలు అన్నీ కూడా మనకి ఎక్కువగా దివ్యమైనటువంటి ఛందస్సుల్లో నడుస్తూ ఉంటాయి. మందాక్రాంత వృత్తంలో రచించాడు ఆయన. అదంతా కూడా మేఘదూతం కాళిదాసు ఏ వృత్తంలో రచించాడో ఆ వృత్తంలో చాలా రమ్యమైనటువంటి శ్లోకములు. సూర్యుని మీద ఉన్న వాంగ్మయం చాలా విస్తారంగా ఉన్నది. ఒకటి సాంబుడు రచించిందైతే, ఇంకొకటి మయూరుడని మహాకవి సూర్య శతకం రచించాడు. అద్భుతమైన కవిత్వం అది. అద్భుతమైన కవిత్వమే కాదు, అద్భుతమైన సౌరశక్తి అందులో ఉన్నది. అది ఎలా ఉన్నది అనేది అందులో ఒకడు 100 శ్లోకాలండి. ఇది 50 శ్లోకాలు. ఆదిత్య హృదయంలో ఉన్నవి కొద్ది చిన్న అనుష్టుప్లే. అన్నీ పట్టుకోవాలంటే సూర్యుడి గురించి సరిపోదు. అందుకే తనివి తీర ఈటీవీలో ఒక సంవత్సర కాలం ఆదిత్య వైభవం పేరుతో చెప్పుకునే భాగ్యం నాకు సూర్య భగవానుడు లభించాడు. అందులో కొన్ని తునకలు ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటూ ఆనందిద్దాం. ఆ సాంబుడి పంచాశిక 50 శ్లోకాలు రచిస్తాడు. అత్యద్భుతమైన శ్లోకములు. ఇది కాకుండా ఆ సాంబుడు ఒకప్పుడు సూర్యమండలం ధ్యానం చేస్తుంటే అక్కడి నుంచి ఒక భూర్జపత్రం ఎగురుకొచ్చి పడిందండి. ఇలాంటివి జరుగుతాయా అంటే అలాంటి వాళ్ళకి జరుగుతాయి. అది ఇక్కడ అలాంటి వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి అంతే. కానీ నిజమేనా, నాకు డౌట్ అండి అంటుంటే ఎప్పుడూ డౌటే. డౌట్ ఉన్నవాడికి ఎప్పుడూ ఏది జరగదని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి. అందుకే సాధనకి సంశయానికి చొక్కెదురు. గుర్తుపెట్టుకోండి. సాధనలో దిగేవా శ్రద్ధ ఉండాలి, అది లేనప్పుడు వృధా. శ్రద్ధే సాధనకి బలం. శ్రద్ధ అంటే అఖండ విశ్వాసమే శ్రద్ధ. దేని యందు? శాస్త్రమునందు. నువ్వు ఇది వెర్రిమూరి నమ్మకం పెట్టుకోలేదుగా. శాస్త్రం వాక్యం మీద నమ్మకం పెట్టుకున్నావుగా. శాస్త్రం ఋషుల అనుభవం, నీకు నమ్మకం. ఋషులకి అనుభవము, మనకి నమ్మకం. వారి అనుభవాన్ని నమ్మడమే శ్రద్ధ, ఇంకోటి లేదు ఇక్కడ. అందుకే ప్రతిసారి అవకాశం దొరికినంత మేరకు శ్రద్ధ 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 అని ఎందుకు చెప్తున్నామంటే, అనేక మంది సాధనలు చేస్తున్నా ఫలములు లేకపోవడానికి కారణం శ్రద్ధాహీనత.
శ్రద్ధ ఉంటే బోయవాడు కూడా లింగంలో శివుడికి మాంసం తినిపించగలడు. గుర్తుపెట్టుకోండి. అది శ్రద్ధ ఉంటే బెజ్జమహాదేవి శివుణ్ణి శిశువులుగా లాలించినట్టు ఆ శివుణ్ణి ఒళ్ళో పెట్టుకుని మీరు తిండి తినిపించగలరు. శ్రద్ధ లేనప్పుడు మీరు పాండిత్యములు, మంత్రములు, వ్యుత్పత్త్యర్థములు చెప్పినా భగవానుడు స్పందించడు. అందుకే 1,00,000 పాండిత్యాల కంటే ఒక్క శ్రద్ధ మేలు అని పెద్దవాళ్ళు అదే చెప్తారు ఇక్కడ. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనర్చకరి చెంచే మంత్రమూహించే. ఏమిటండి అక్కడున్నవి? శ్రద్ధ. సాలిపురుగు కూడా శ్రద్ధతోనే తరించిపోయింది. అఖండ శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధతో పట్టుకుంటే తప్పకుండా స్వామి మనల్ని తరింపజేస్తాడు, మన ద్వారా మరెంతమందినో తరింపజేస్తాడు. ఒక్క శ్రద్ధాళువు తాను తరించి ఎందరినో తరింపజేస్తాడు. ఎందుకంటే భగవంతుడున్నాడని మనకు రుజువు చేసిన వాడే శ్రద్ధాళువు. అందుకే భక్తులు కదా భగవంతుడు అనుకుని రుజువు చేశారు. అందుకే కదా భక్తులకు పెద్దపీట. భక్తుడంటే శ్రద్ధాళువు, ఇంకోడెవడూ కాదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని స్వామి నొక్కి వక్కాణించడానికి కారణం అది. శ్రద్ధ అంత గొప్పది. అందుకే ఆ శ్రద్ధాళువైన సాంబుడికి ఆదిత్య మండలం నుంచి భూర్జపత్రం లభించింది. ఆ పత్రం నిండా కూడాను 12 చిన్న శ్లోకాలు ఉన్నాయండి, పెద్ద కష్టమైనవి కావు. అవి ఆయన తరించి రోగం నుంచి బయటపడిపోయాడు. అది పఠించే వారికి కూడా రోగం పోతుంది అని మాట అన్నాడు. ఉద్యన్నద్య వివస్వానారోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణంచాసు నాశయతు అని మొదలవుతుంది. అది సరిగ్గా సౌరమంత్రం కూడా ఉద్యన్నద్య వివస్వాన్ అనే సౌరమంత్రం. అందులో ఏ వాక్యములు ఉన్నాయో అవే తీసుకున్నాడు. కానీ వేదంలోని సౌరమంత్రం చెయ్యాలి అంటే దానికి అధికార భేదాలు, స్వర భేదాలు చాలా ఉన్నాయి. అవేవి అక్కర్లేకుండా అదే మంత్ర ఫలితం పొందాలి అంటే ఉచ్చారణ సరిగ్గా చూసుకుని పొద్దుపూటి శ్లోకాలు చదువుకుంటే చాలు. 12 శ్లోకాలు, చిన్న చిన్న శ్లోకాలు ఎలాంటి రోగాలనైనా పోగొడతాయి. త్వచి దోషా, దృషి దోషా, హృది దోషా, ఏఖిలేంద్రియజ దోషా, తాన్ పూషా హత దోష కించిత్ రోషాగ్నినా దహతు అంటాడండి అక్కడ మహానుభావుడు. త్వచి దోషా అంటే నా చర్మంలో ఉన్న దోషాలు, దృషి దోషా నా కంటికున్న దోషాలు, హృది దోషా హార్టుకున్న దోషాలు, ఏఖిలేంద్రియజ దోషా సర్వ ఇంద్రియాల్లో నాకు చెప్పలేనివి ఉన్నాయో నాకు తెలీదు. అన్ని దోషాలని ఆ పూష అయిన వాడు కాస్త ఎర్రగా చూసి పోగొట్టుగాక. అది అక్కడ హతదోష కించిత్ రోషాగ్నిన దహతు. ఎర్రగా చూస్తాట వెట్టి మనల్ని కాదు, మన రోగాల్ని. అదే ఉష దాహే ఔషధ, ఇది పేర్లు అక్కడ. ఎర్రగా మండించేటట్టు చూడాలట. ఆయన అలా చూస్తే తగలబడిపోతాయట మన రోగాలు అని. అంటే ఆ మంత్రం వల్ల పెట్టాడండి 12 శ్లోకాల్లో. ఇప్పుడు పలికిన నేను విన్న మీరు కూడా ఆ శ్లోకముల ద్వారా రోగరహితుల మగుదుముగాక అని భావన చేద్దాం. అది ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తాడో. ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ బంధీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండయతు చండాంశు. ఆ చండాంశువైన స్వామి ధర్మార్థ కామమోక్షములు సాధించకుండా నా శరీరాన్ని బాధించే రోగములు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శరీరానికి రోగాలు ఉంటే ఇంద్రియానికి పటుత్వం ఉండదు, ఇంద్రియాలకు పటుత్వం లేకపోతే చతుర్విధ పురుషార్థాల్లో ఏదీ సాధించడం. ఈ 4 సాధించకుండా అడ్డుకుంటూ నా ఇంద్రియాల్ని బంధించేసినటువంటి ఏ రోగములున్నాయో, గద అంటే రోగములు, ఆ గదాన్ విఖండయతు చండాంశు, ఆ రోగములు నా తీవ్ర ప్రకాశం కలిగిన సూర్య భగవానుడు నశింపజేయుగాక అని చెప్తూనే ఆ ఆర్యాస్థితిలో సూర్య గమనం. ఎందుకంటే మహావేగంగా సరతి గచ్చతి ఇది సూర్య అని చెప్తున్నాడు. మహావేగంగా ప్రయాణం చేయువాట. ఆయన కొంచెం నెమ్మదిస్తే మన బతుకులు నెమ్మదైపోతాయి. అది వచ్చింది ప్రమాదం. ఆయన గమనం ఎంత బాగా చేస్తాడు అంటే వేదం చెప్పిన ఈ మాట తీసుకుని అందులో చూపిస్తున్నాడు. ఇక్కడ ఎవరు? సాంబుడు. సాంబుడుకు దొరికిన పత్రంలో మెటీరియల్ ఇది. ఆయన కూడాను చూశాడే తప్ప రాయలేదు. ఆయన ద్రష్ట. నిమిషార్ధే నైకేన ద్వే చ సతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నలిననాథాయ. అది చూపిస్తున్నాడు ఇక్కడ. పద్మముల పాలిడి ప్రభువైన హే సూర్య భగవాన్, నువ్వు నిమిషార్ధంలో, కనురెప్పపాటు కాలంలో, సగం కాలంలో 2202 యోజనాలు దాటేస్తావయ్యా అన్నాడు ఇక్కడ. మన వేదాల వాళ్ళు ఎలా రాసేస్తుంటారులేండి అని మనం అనుకుంటాం. కానీ ఖచ్చితమైనటువంటి లెక్క చూడండి. సరిగ్గా 20వ శతాబ్దపు నడిమి భాగంలో నాసా వాళ్ళు, తెలుసు కదా, నాసా పరిశోధనలు, అమెరికాలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థ వాళ్ళు సూర్యుడి కాంతి కిరణాలని వాళ్ళు వేగాన్ని లెక్క కట్టి వెలాసిటీ ఆఫ్ సన్లైట్,
ఆ వెలాసిటీ ఎలా ఉన్నదో చూపించారు. లెక్క కట్టి సరిగ్గా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కకి యోజనము అనే దానికి సరి అయిన లెక్క తీసుకోవాలంటే వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పినటువంటి సుమారు 10.5 మైళ్ళు ఒక యోజనము అని చెప్పాడు ఆయన. చిన్న చిన్న కించిత్ భేదాలు కొంతమంది చూపించినా ఇక్కడ మనం తీసుకుంటున్న ప్రమాణవాక్యం వరాహమిహిరుడిది అని చెప్పింది. ఆ లెక్కతో మీరు సరిగ్గా జాగ్రత్తగా చూస్తే వాళ్ళు చెప్పిన లెక్క ఏదైతే నాసా పరిశోధన చేసి ఇటీవల కాలంలో చెప్పిందో లెక్క లేని యుగాల క్రితం ఉన్నటువంటి వేద మతంలో చెప్పబడే లెక్కకు ఆ కళ్ళు తిరుగుతాయండి. 1,87,650 మైళ్ళు ప్రయాణిస్తాట పెర్ సెకండ్. అక్కడ సెకండ్కి మన యొక్క నిమిషానికి తేడా ఉన్నది. మనం కట్టిన ఈ లెక్కని జాగ్రత్తగా కొంతమంది ఓపిగ్గా నిమిషార్ధములో ఉన్నటువంటి వేల యోజనాల్ని వాళ్ళు చెప్పిన సెకండ్ పరిమితుల్లోకి తెచ్చుకుని జాగ్రత్తగా ఓపిక పడి కొందరు పరిశోధించారు. వాళ్ళు పరిశోధన తేల్చింది ఏమిటంటే సరిగ్గా యుగాల క్రితం మనం చెప్పినటువంటి 2,202 యోజనాలు ఖచ్చితంగా నాసా చెప్పిన లెక్కకి సరిపోయాయి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూడండి, అందుకే నేను చెప్పినటువంటి నేను అంటే ఇప్పుడు నా ద్వారా పలికిన ఈ మాట సరిగ్గా ఒక శతాబ్దపు క్రితం ఇప్పుడు మనం ఎవరి జయంతి 150వ జయంతి మహోత్సవంగా చేస్తున్నామో ఆ మహాత్ముడు అమెరికాలో గర్జించిన శంఖారావపు ధ్వని ఇక్కడ ఒక్కసారి వినండి. ఏమంటున్నాడంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు, ఇదిగో విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మీరు ఏవి గొప్ప ధర్మములని మా దేశానికి వచ్చి మాహి చేస్తున్నారో అవి పింగాణి కప్పుల్లా పగిలిపోతాయి అన్నాడు అక్కడ మహానుభావుడు. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అఖండంగా సుస్థిరంగా నిలబడగలిగే శాశ్వత సత్యాలు చెప్పినటువంటి హిందూ మతం నా మతం అని చెప్పిన స్వామి వివేకానంద పాదాలకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఇది మతంగా చూడొద్దు, ఈ దేశం సాధించిన ఒక విజ్ఞానం. విజ్ఞానం మతానికి చెందింది కాదు, మనిషికి చెందింది. అందుకు ప్రపంచానికి పనికొచ్చే విజ్ఞానం ఇచ్చినటువంటి భారతీయ విజ్ఞానాన్ని మనం మతం పేరుతో పక్కకు తోసేసుకుని విజ్ఞానం నుంచి పక్కకు పోయి అజ్ఞానంలోకి మారిపోతున్నాం. ఇది బాధ. ఇక్కడ ఈ వేదిక నుంచి మాట్లాడిన ఏ మాట కూడా ద్వేషంతో ఉండదు. ఏ మతాన్ని కానీ మత ప్రవక్తల్ని కానీ పొరపాటును కూడా ఊహలో కూడా నిందించని సత్సంస్కారం కలిగినటువంటి హిందూ మతంలో పుట్టిన వాణిగా ఇక్కడ మేము చెప్తున్నాం. ఇక్కడ ఎవరు ఎక్కడ ఏ మంచిని చెప్పినా 2 చేతులతో అంజలించి స్వీకరించే సంస్కారం మాది. అంతేగాని ఒక మతాన్ని హేళన చేసి అక్కడి నుంచి మార్చడం, ఒక తల్లి ఒళ్ళో బిడ్డని బలవంతంగా ఆశ చూపి లాక్కోవడం అంత దూరం అది. అలాంటి పాప పని ఎప్పుడూ చెయ్యడి హిందువు. అది ఇక్కడ సంస్కారం. అందుకే సర్వుల్ని గౌరవించుతాం. ఇది కావలసిన సందేశం. ఒక్కసారి వివేకానంద చెప్పిన మహత్ సందేశాన్ని ఒక్కసారి భావన చేయండి. ఒక మొక్క చెట్టుగా ఎదిగేటప్పుడు మట్టిలో దాన్ని వేస్తాం. వేసినప్పుడు ఆ మొక్క మట్టిని తీసుకుంటుంది, గాలిని తీసుకుంటుంది, వెలుగుని తీసుకుంటుంది. దానితో కదా ఎదుగుతుంది. కనుక మొక్క చెట్టుగా ఎదగడానికి మట్టి కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, కాంతి కావాలి. ఇన్ని తీసుకున్న మొక్క తాను తీసుకున్న మట్టిగానో గాలిగానో నీరుగానో కాంతిగానో పెరగదు, చెట్టుగానే పెరుగుతుంది. కనుక ఎవరి గొప్ప భావాన్నైనా స్వీకరించండి. మీరుగా ఎదగాలే తప్ప దీనిలోని మారనక్కర్లేదు. ఇక్కడ మారినా మారం. ఎవడో వచ్చి మీ అమ్మ కాదు, మా అమ్మ చాలా గొప్పది అంటాడు. మీ అమ్మ దరిద్రం, మీ అమ్మ చదువుకోలేదు, మా అమ్మ బాగా చదువుకుంది, బోల్డ్ ఆస్తుందంటే అవును ఆ అమ్మాయి గొప్పదని మారిపోతే నువ్వు నిజంగా అమ్మని మార్చినట్టు పాపం వస్తుందా తప్ప అమ్మని మార్చగలమా? అందుకే మనం ఏ తల్లికి పుట్టేమో చచ్చే వరకు ఆ తల్లే తల్లి, ఏ మతంలో పుట్టేమో చచ్చే వరకు ఆ మతమే మతం. లేనివాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో లెక్కే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకు ఇలాంటి విజ్ఞానాన్ని ఇచ్చిన భారతీయ సంస్కృతిని తలచుకున్నప్పుడు ఉద్వేగం రాకపోతే వాడి మనిషి అవుతాడని. అందుకే శక్తులు నిండే నెత్తురు మండే సైనికులారా రారండి అనేటువంటి పిలుపు ఉపనిషత్తుల్లోంచి తీసుకున్నాడు మా స్వామి వివేకానంద. అది తెలుసుకోవాల్సింది. ఆ పిలుపుతో ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఖచ్చితమైన లెక్క ఇచ్చి సూర్య విజ్ఞానాన్ని ఇచ్చిన భారతీయ ఋషుల పాదార విందాలకు నమో నమః. అందుకు ఇంత మహావేగంతో గమనం చేస్తాడు గనకనే సరతి గచ్చతివా సూర్య, అంత చక్కటి గమనము చేయవాడు. అలా చక్కటి గమనం చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మన బ్రతుకులన్నీ కూడా. సువతి ప్రేరయతివా తత్తద్వ్యాపారేషు కృష్ణం జగత్ అన్నారు ఇక్కడ. సమస్త ప్రాణికోట్లని ప్రేరేపించువాడు. షూన్ ప్రేరణి అనే ధాతువు ప్రకారంగా సూర్య అంటే ప్రేరేపించువాడు. అందరినీ ప్రేరేపిస్తాటండి సూర్యుడు. మొగ్గల్ని వికసించడానికి ప్రేరేపిస్తాడు. నిద్రలే అని వాటన్నింటిని కొడతాడని కాదు.
ఆయన వస్తూ ఉంటే ఎందరో నిద్రలేచిపోతారండి, మానవులు తప్ప. ఆయన ప్రేరణలోనే ప్రబోధం ఉన్నది. ఆయన వస్తే మేల్కోకపోతే పశువా అని తిట్టడానికి కూడా లేదు, అవిలేస్తాయి. స్వామి వస్తూ ఉంటేనే తెల్లారిపోయిందండి అంటారు కొందరు. ఎలాగంటే కాకులు అరుస్తున్నాయండి, పక్షులు కిరకలు రావాలి చేస్తున్నాయంటే మనకంటే బెటర్ అనమాట. అంటే సూర్యకాంతి సోకగానే ప్రతిదీ వికసించిపోతుంది, ప్రేరణ పొందుతుంది, మొగ్గలు పువ్వులైపోతున్నాయి, వాటిని ప్రేరేపించాడు. ప్రపంచం మొగ్గలా రాత్రి ముడుచుకుంటే సూర్యకాంతితో సమస్త ప్రపంచం పద్మంలా విచ్చుకుంటోంది, మొత్తం దానిలో ఉన్నవన్నీ బయటపడుతున్నాయి. అన్నింటినీ వికసింపజేసి ప్రేరణ కలిగించేవాడు. సూర్యుడు ప్రేరణ కలిగిస్తాడని దానికి ఉదాహరణ, ఆయన ఉదయిస్తే పక్షులు కిలకిలా రావాలి చేస్తూ పనులకు బయటకు వెళ్ళిపోతాయి. కానీ సర్వజగత్తు ఆయన వల్లే ప్రేరణ పొందుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఆదిశంకర భగవత్పాల్ వారు గొప్ప మాట చెప్తారు, సూర్యుడిని ఆత్మని పోల్చుకొని. సూర్య భగవానుడు రాగానే కొందరు వెళ్ళి పాలు ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి అని బయలుదేరిపోయారు, పాలవాళ్ళు నీళ్ళవాళ్ళు. కొంతమంది పొద్దున్నే నాగలు తీసుకుని పనికి బయలుదేరారు. కొంతమంది పాపం తెల్లారిపోయింది కనుక రండి పేకాడుకుందాం అని పిలిచేట. అలాంటి వాళ్ళు ఉన్నారండో, లేరని కాదు, వాళ్ళకి ఆయా కాలాల్లో సంధ్యాసంధనంలో పడిపోవాలి. అనేక మంది, మొన్న ఒక పల్లెటూరులో ఒక ఆయన చెప్తున్నాడు, కుర్రవాడు మా నాన్నని మా తాతకి తద్దినమ్మని పెట్టమని చెప్తూ ఏడ్చేవాడినండి, ఇన్నాళ్ళకి నా ఏడుపు విన్నాడని. ఇప్పుడు చెప్పండి, పెద్దలు పిల్లలకి చెప్పాల్సిన రోజులు పోయే, పిల్లలు పెద్దలకి చెప్పాల్సిన రోజులు వస్తున్నాయి. వాళ్ళు గ్రహిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి ఏమీ తెలియనియకుండా చేసిన పెద్దలకి రేపు పొద్దున పిల్లలు చెప్పాలి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పల్లెటూరులో అతను చెప్పింది, మా పల్లెటూరులో తీరిక సమయాల్లో టీవీల ముందు బైఠాయించడం, అది కూడా జడత్వం. అదృష్టవశాత్తు పవర్ కట్ వల్ల కొందరికి అదృష్టం లేదు కనుక పోనీ అలాగైనా సాధన చేస్తున్నారు అంటే పేకాడుకుంటున్నారండి ప్రతివాడు కలిసి. బాధ అండి. పండగొస్తే పేకాట, పొద్దున్న లేచి కొత్త బట్టలు వేసుకుని పేకాడుకుంటారట. వాళ్ళకి ఏం తెలియదు. శివరాత్రి వచ్చిందంటే రాత్రంతా పేకాట, ఎందుకంటే జాగారం చేయాలట. దానికంటే నిద్రపోతే పాపం రాకుండా ఉంటుంది. మెలకువగా ఉండి మరీ పాపం పోగొట్టు చేసుకుంటున్నారు పవిత్రమైన రోజున. ఏమిటో ఇవా జాగరణలు, ఇలా పాడైపోతున్నాయి పల్లెలు. పట్టణాలు నాగరికత పేరుతో అవి పాడైపోతున్నాయి. మొత్తంగా దేశాన్ని పాడు చేస్తున్నటువంటి విధానములకు ఏమంటామో సూర్యభగవానుడే మేల్కొలుపుగాక. మొత్తానికి సృష్టం తట్టి ప్రేరేపిస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలోకి వెళ్తున్నారండి. ఎందరినీ ప్రేరేపించిన వాడి సూర్యుడే కదా. కానీ పేకాట ఆడిన వాడి పాపం కానీ, అర్ఘ్యమిచ్చిన వాడి పుణ్యం కానీ, పంట పండించిన వాడి యొక్క పంట ఫలం కానీ సూర్యుడికి వెళ్తుందా? వెళ్ళట్లేదు. కానీ ఆయన వల్లే కదా మేము అందరం చేసాం. కానీ ఆయనకేమీ అందట్లేదు. ఆయన వల్ల ఇవన్నీ జరుగుతున్నా ఆయనకేవి అంటట్లేదు, ఏ దోషం అంటట్లేదు. అన్ని ప్రేరేపిస్తున్నాడే కానీ వీడి ఫలితాలేమో ఆయనకు అంటట్లేదు. వాడి పుణ్యం వాడిది, వీడి పాపం వీడిదే. ఫలప్రదాతగా ఇస్తున్నాడు కానీ అంటట్లేదు. ఎలాగైతే ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు జీవులు చేసేటువంటి పనులను ప్రేరణ కల్పిస్తూ శక్తిని ఇస్తున్నా వాటి ఫలములకు అంటుకోడో, హృదయాకాశంలో ప్రకాశించే పరమాత్మనుడి సూర్యుడు నీ ఇంద్రియ బుద్ధులు ఏవేవి చేస్తున్నా వాటి వేటికి అంటాడు, ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు అని గ్రహించు అని శంకరులు మంచి ఉపమానం చెప్పారు. ఈ మాటలు శంకరుడి భాష, జగద్గురువైన కృష్ణుడి భాష. యథా ప్రకాశయత్యేక కృత్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని చెప్పాడు. క్షేత్రజ్ఞుడైన పరమేశ్వరుడు సర్వక్షేత్రములను ఎలా ప్రకాశింపజేస్తున్నాడంటే ఒక్క సూర్యుడే అందరినో ఎలా ప్రకాశింపజేస్తున్నాడో అలాగే అని ఆయన ఉదాహరణ చెప్పాడు. అదే ఉదాహరణ తీసుకున్నారు భీష్ములు వారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని చెప్పారు. మొత్తానికి సర్వజగత్తుకి ప్రేరణ కలిగించువాడు సూర్యుడు కనుక సూర్యుడు అంటే ప్రేరకుడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏం చెప్పుకున్నాము? గమనము చేయువాడు. రెండు అర్థములు ఇక్కడ వివరించడం జరిగింది. అంతేకాదు ఆ సూర్యుని ప్రేరణ వల్ల జీవులు మేల్కొనడమే కాదుట, ప్రకృతి యొక్క పనులన్నీ ఆయన ఉనికి వల్ల జరుగుతాయట. అందుకే సుష్ఠు ఈర్యతే ప్రకాశ ప్రవర్షణాది వ్యాపారేషు ప్రేర్యతే ఇది సూర్య. ఈరణ ఈరణ ప్రేరణ కదలిక కలిగిస్తాట. ఆయన కదిలించే కదలిక వల్లనే సృష్టిలో కాంతి వర్షం, జలవర్షం ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయి. ఇవన్నీ వ్యవస్థ చెయ్యేవాడు సూర్యుడు కనుక ప్రకృతి వ్యవస్థని నడిపించువాడు సూర్యుడు. ఇది ఒక అర్థము. ప్రేరణ కలిగించువాడు, అదేవిధంగా గమనము చెయ్యేవాడు. మూడు అర్థములు సూర్య శబ్దానికి చెప్తున్నాం. ఆదిత్య, సవిత, సూర్య అయింది. ఇక ఖగ, అందుకే నేను ఖకోల్క ముందే చెప్పాను. ఇక్కడ ఖమ్ అంటే ఆకాశం, ఖే గమనం కరోతీతి ఖగ, ఆకాశమునందు సంచరించువాడు, హృదయాకాశమునందు సంచరించువాడు. అందుకే దహరాకాశ బహిరాకాశములయందు
సంచరించే ఆదిత్యుడే ఖగః. ఖగాయ నమః. పక్షికి కూడా ఖగమని పేరుంది, ఎందుకంటే అది కూడా ఆకాశంలో ఎగురుతుంది కనుక. కానీ ఆకాశంలో సంచరించేవాడు ఆయనే పూష. ఇందాకటి నుంచి మనం పూష పూష అనే శబ్దం వాడుతున్నాం. పూష అంటే పుష్ణాతీతి పూష, పోషించువాడు అని అర్థం అండి. ఆయనే పోషిస్తాడని ప్రత్యేకంగా చెప్పాలి. ఇంత విన్నాక కూడా సృష్టిలో అందరికీ పోషణనిచ్చేవాడు ఆయనే. పుష్టినిచ్చేవాడు, పోషణనిచ్చేవాడు. అసలు పోషణ పుష్టి ఏకశబ్దార్థములే. అందుకు పుష్ణాతీతి పూష అని చెప్పారు. ఇక గభస్తిమాన్, ఈ పనులను దేంతో చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? కిరణాలతోనే చేస్తున్నాడు. మనకు అన్ని సబ్జెక్ట్ అంతా కిరణాలే. నిన్న కూడా వచ్చింది గభస్తిమాన్ అని. గభస్థిభిః, లోకాన్ పాతి గభస్థిభిః చెప్పినప్పుడు మీకు గభ శబ్దానికి అర్థం చెప్పలేదు. ఇప్పుడు చెప్పుకుందాం నాగే అంతే. కిరణాలకున్న రకరకాల లక్షణములు బట్టి ఇక్కడ గభస్థిమాన్ అనే మాట వేశారు. గభస్థి అంటే కిరణమే, కిరణములు. అవేమిటంటే గభస్థి. దీనికి చిత్రమైన వ్యుత్పత్తి కూడా తీసుకోవచ్చు. గా అంటే గమనశక్తి, భా అంటే ప్రకాశశక్తి. గమనశక్తి ప్రకాశశక్తి కలవాడు, ఆ రెండింటినీ కలిగించేవాడెవడో ఆయన గభస్థి. గమనము ప్రకాశము ఈ రెండు కాంతికి ఉండేటువంటి లక్షణములు. తన కిరణముల ద్వారా రెండు అందిస్తున్నాడు గనక గభస్థిమాన్. ఈ స్వరూపం మనం పగటపూట చూడగలుగుతున్నాం. అందుకే పగటికి సంబంధించిన మాటలే ఇవన్నీ కూడా. ఆదిత్య సవితా సూర్య ఖగపూష గభస్థిమాన్. ఏదైనా విడిచిపెట్టామా? చెప్పచ్చు మీరు. అందుకే సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్ సూర్యః సోహమేవచ. భారతీయ ఉపాసన అక్కడుండే పరమేశ్వరుడే ఇక్కడున్నాడు అనుకుంటేనే అది పరిపూర్ణ ఉపాసన. ఇది చెప్తేనే కోపంగా చూస్తారు చాలామంది. ఇక్కడ వాడిని చెప్తే కోపం. చెప్పొద్దని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు. నువ్వు ఆత్మలోకి వెళ్ళకు, బయట ఉన్నది చెప్పు, లేకపోతే ప్రజారంజన ఉండదని హెచ్చరించిన వాళ్ళు ఉన్నారు. కానీ అది చెప్పకుండా ఇంకేవి చెప్పినా అది మోసం, వంచన చేయడమే. ఈ మాట నేను చెప్పలేదు, కృష్ణుడు చెప్పింది. తప్పైతే ఆయననండి. స్పష్టంగా చెప్తున్నాడు. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్ సూర్యః సహ అహమేవచ. ఇది అర్థమైతే అహమిత్యేవ విభావయే భవాని అర్థమవుతుంది. అంతేగాని వారానికోసారి కుంకుమ పూజలు చేసే లలితాశాస్త్రం వాళ్ళకి అర్థమవుతుందో లేదో చెప్పలేను. కానీ అర్థమేమిటో ఒక్కసారి స్పృహ పెట్టి భక్తితో అమ్మవారికి నమస్కరించే వాళ్ళకి అర్థమవుతుందండి. పుణ్యాల మీద ఆబ వదిలి భగవంతుని మీద భక్తి పెంచుకోండి. అప్పుడు ఈ నామముల యొక్క అర్థం తెలుస్తుంది ఇక్కడ. అందుకు పుణ్యాల మీద ఆబ ఉండడం ఆధ్యాత్మికత కాదు, అది ఆస్తికత అంటే ఒప్పుకుంటాం. ఆధ్యాత్మికత అంటే దాని ఆంతర్యం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఆదిత్య మండలం అందరికీ తెలుస్తుంది. ఆదిత్య హృదయం చెప్పడానికి అగస్త్యులు రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇది తెలుసుకోండి. మండలం చెప్పడానికి సైనిష్టాలు, హృదయం చెప్పడానికి ఋషి కావాలి. అందుకే ఆదిత్య హృదయం అందిస్తున్నాడు ఋషి. నువ్వు నీ కంటితో చూడలేని రహస్యాలు హృదయం ఏదుందో ఆదిత్యుడు హృదయం, అది నేను చెప్తా అంటున్నాడు అగస్త్య మహర్షి. అందుకు వివరిస్తున్నాడు ఇక్కడ. సువర్ణ సదృశో భాను. పగటిపూట ఆయన ఎలా కనబడతాడండి? మొత్తంగా బంగారు రంగుతో కనబడతాడు, బంగారము వలె ఉన్నాడు. సువర్ణ సదృశో భాను. అంతేకాదు స్వర్ణ రేత. రేతస్సు అంటే బీజములను ఉత్పత్తి చేయునది. అది తేజస్వి దగ్గర మనం చెప్పుకున్నాం. సృష్టిగతమైన బీజములన్నీ తన కిరణముల ద్వారా పంపిస్తాడు. అహం బీజప్రదప్పిత అని భగవద్గీతలో చెప్పినట్లుగా సృష్టి బీజములన్నీ ఆయన కాంతిలోనే దాగి ఉన్నాయి. అందుకు హిరణ్యరేతసే నమః అని శివ అష్టోత్తర శతనామాల్లో ఉంది. అది అర్థమైతే అర్థమవుతుంది. సృష్టిలో రకరకాల ధాతువులు, రత్నములు, బీజములు అంటే విత్తనాలు, ధాన్యములు, జీవులు, వీళ్ళందరికీ అవసరమైన బీజములు ఆయన కాంతిలో ఉన్నాయి. అవే సృష్టి యందు వివిధ విధములుగా వ్యక్తమవుతున్నాయి. కనుక సృష్టిగతమైన బీజములని ఉత్పత్తి చేయగలిగేటటువంటి తేజమయమైన కిరణములు కలవాడు గనక స్వర్ణరేత అని అన్నారు. మొత్తానికి ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా పగటిని కలిగించే సూర్యుడి గురించే చెప్పుకున్నాం కదా. అందుకే చివరి నామం దివము అనగా పగలు, దాన్ని కలిగించేవాడు దివాకర అని స్పష్టంగా చూపిస్తున్నాడు. కనుక ఈ నామములన్నీ పగటికి సంబంధించిన సూర్య విశేషములే. అక్కడే ఎక్కువ వ్యక్తమవుతాడు కనుక ఆ విశేషములే ప్రధానంగా చెప్పారు ఇక్కడ. ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేత దివాకర అనే మాటను చెప్పుకున్నాక హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్. ఇప్పుడు హరిదశ్వ వచ్చిందండి. ఆయన గుర్రాలు హరిదశ్వములు. అశ్వములంటే గుర్రములు కదా. హరిదశ్వములంటే ఆకుపచ్చని గుర్రములు కలవాడు. ఇదే మాట మీకు హర్యశ్వాయ నమో నమః అని మరొక చోట కనబడుతుంది.
అవునా లేదా? అది అక్కడ మరి చెప్పక్కర్లేదు, ఇక్కడ బాగా తెలుసుకుంటే. అందుకే హరిదశ్రములు అంటే ఆకుపచ్చని గుర్రములు కలవాడు. సూర్యభగవానుడు గుర్రాలు ఎలాగుంటాయంటేట ఆకుపచ్చని రంగులో ఉంటాయట. గుర్రాలంటే ఏం చెప్పుకున్నాం? కిరణములు. అది ఇక్కడ తెచ్చుకోండి. అశ్వములు ఎటువంటివి అంటే ఆకుపచ్చని అశ్వములు. అయ్యా బంగారు కిరణములు అని చెప్పి మరి ఆకుపచ్చని అశ్వములు కలవా అంటారంటే, మన తెలుగువాడు పచ్చదనం అనే మాట రెండిటికి వాడతాడు. పచ్చగా ఉందండి అంటే బంగారు పచ్చదనము చెప్తాడు, ఆకులు పచ్చదనానికి వాడతాడు, రెండూ పసిమే. కానీ అక్కడ బంగారంలా కనగడే పచ్చదనం వృక్షాల్లోకి వచ్చేటప్పటికి ఆకు పచ్చదనంగా మారిపోతుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే సూర్యకిరణముల్లో ఉండే ఆహార శక్తిని వృక్షములు గ్రహిస్తాయి. అవి గ్రహించి ఆ ఆహార శక్తినితో అవి పచ్చగా ఎదుగుతాయి. అందుకు మనం చెట్లలో చూసే ఆకు పచ్చదనమంతా కూడా సూర్యుడి వలన కలిగినదే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే నిన్న ఒక కథ మనం చెప్తూ డాక్టర్ మానిక్ అనే అయినటువంటి కేరళలో ఉన్న ఒక విజ్ఞాన శాస్త్రవేత్త విషయం మనం చెప్పుకున్నాం. మనం సూర్యుడి కిరణాల్లో తింటున్నాం కానీ డైరెక్ట్గా పుచ్చుకోకుండా ఇండైరెక్ట్గా పుచ్చుకుంటున్నామని. డైరెక్ట్గా పుచ్చుకుంటున్న వృక్షములు. ఇది నాకంటే సైన్స్ చదివిన మీకు ఎక్కువగా తెలియచ్చు. అంటే నేను చదువుకోలేదని కాదు సైన్సు, ఇది చెప్పడానికి ఎంత అవసరం అంత సైన్స్ ఉన్నది. ఎందుకంటే క్లోరోఫిల్ అని పత్రహరితము అని అంటాం. పత్రముల హరితం, హరితం అంటే ఆకుపచ్చదనం. ఆ పత్రహరితం ఎలా తయారవుతున్నదంటే సూర్యకిరణముల నుంచి ఆహారాన్ని గ్రహించి అవి వృక్షములు పత్రహరితం తయారు చేసుకుంటాయి. దానివల్ల అవి పుష్టిని పొందుతాయి. అవి పొంది మనం పొందుతున్నాం అని చెప్పుకున్నాం. కానీ పత్రహరితం. పైగా మరొక విశేషం ఏంటంటే ఆకుపచ్చదనం చుట్టూ ఉంటేట చాలా మంచిదిట. అలాగని మనం ఏదో గ్రీన్ పెయింటింగ్ వేసుకోమని కాదు. ఇక్కడ ఆకుపచ్చదనం సహజంగా పొందినటువంటి సస్యములు కానీ వృక్షములు కానీ ఇవి కానీ చుట్టూ ఉంటే బుద్ధి వికసిస్తుంది అని ఈ మధ్య ఈ కలర్ థెరపీ తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన అంశం. సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ మాట చెప్తుంటారు. అందుకు ఎవరైనా సరే ఆకుపచ్చదనం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతుంటే మనస్సు ఒక శాంతిని పొందుతుందిట, బుద్ధికి వికసనం లభించి తెలివితేటలు కూడా పెరుగుతాయట. అందుకోనేమో ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన మహర్షులు అరణ్యాల్లో వృక్షాలని నాశనం చేయకుండా ఆ చెట్ల మధ్యన చెట్లతోనే ఇల్లు నిర్మాణం చేసుకుని చెట్ల కింద కూర్చుని తపస్సు చేస్తూ పచ్చదనంతో బుద్ధిని వికసింపజేసుకున్నారేమో. అందుకు ఆకుపచ్చదనం మధ్య కూర్చుంటే సూర్యమండలంలో కూర్చున్నంతే. అక్కడ కూర్చోలేం, ఇక్కడ కూర్చోగలం, అంతే తేడా. అక్కడ ఎంత తేజస్సు ఉన్నదో అంత తేజస్సుని ఇక్కడ పొందగలం. అందుకే చుట్టూ వృక్షాలని పెంచండి, పెంపొందించుకోండి అని కబుర్లు ఎక్కువ వింటూ ఉంటాం. ఒక చెట్టు నరికి అక్కడ బోర్డు పెడతాం మనం, వృక్షో రక్షిత రక్షిత అని. అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. కనుక వృక్షము పచ్చదనము పచ్చగా బ్రతకాలి. పచ్చదనంతో ఉన్న ఒక చెట్టును చూస్తే శివుడు గుర్తు రావాలండి. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అనగానే ఆకుపచ్చని కొమ్మల జడలు విప్పుకొని శివుడు నిలబడ్డాడా అన్నట్టుగా చెట్టు కనబడాలి మనకి. అదే శివదర్శనం చేయాలి. వృక్షాల్లో చెట్టును చూడాలి, పర్వతాల్లో చెట్టు చూడాలి. అలా చూసిన తల్లి ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన మార్గరెట్ నోబుల్ సిస్టర్ నివేదితగా పేరు మార్చుకుని పచ్చని చెట్లని జడలు విప్పుకున్న శివుడిగా దర్శించింది ఆ తల్లి. మనం ఈ దేశంలో పుట్టేం కనుక మనకు దర్శనం చేత కావట్లేదు. ఆఖరికి ఈ దేశం గొప్పతనం చెప్పడానికి పాశ్చాత్య దేశాల నుంచి యోగులు రావలసిన కాలం ఏర్పడింది మనకి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. మొత్తానికి ఆకుపచ్చదనం అనేటువంటిది సూర్యుని వల్ల ఏర్పడుతున్నది. అది హరిదశ్వహ అన్నప్పుడు ఆకుపచ్చదనాన్ని కలిగించే కిరణములు కలవాడు. ఈ అర్థం మీ ఇష్టానుసారం చెప్తారా అంటే అథర్వవేద ప్రమాణంతో ఇక్కడ మాట ఉన్నది. అవిర్వై నామ దేవతత్తే నాస్తే పరివృత తస్యారూపేణేమే వృక్షా హరితా హరితస్రజ మంత్రం అండి. ఇమే వృక్షా హరితా. దేనివల్ల? తస్యారూపేణ. స్పష్టంగా ఆ కాంతి కిరణముల ద్వారా వృక్షములు ఎలా పచ్చదనముగా ఉన్నాయట. ఈ పచ్చదనము అవిర్వై నామ. వీటికి అవిహి అనే నామము. అవిహి అంటే అవనము అనే శబ్దము నుంచే ఉత్పన్నమైంది. రక్షించునది అని అర్థంట. ఈ ఆకుపచ్చదనం చెట్టును రక్షిస్తుందట, అది మనల్ని రక్షిస్తుందట. కనుక రక్షించునది అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. అదే ఇక్కడ మనం పత్రహరితం అనే శబ్దంలో కూడా గ్రహిస్తున్నాం. అలాంటి ఆకుపచ్చదనాన్ని కలిగించేటువంటి కిరణములు పంపిస్తున్నాడు. అందుకే ఋగ్వేదంలో భద్రా అశ్వాహరిత సూర్యస్య అనే మంత్రం ఉన్నదండి. సూర్యుని అశ్వములు భద్రములు అంటే క్షేమం కలిగించేవి. అవి హరితములు, ఇవి సూర్యుని యొక్క అశ్వములు. అక్కడ అశ్వాహరిత, ఇక్కడ హరిదశ్వ అయింది. ఇంకా వేదంలోనే సప్తత్వా హరితో రథే వహంతి దేవ సూర్య అని ఆయన 7 గుర్రములను కూడా ఆకుపచ్చని గుర్రములుగా వర్ణిస్తారు.
సూర్యశక్తి ఇంద్రశక్తి ఒక్కటే. అందుకే రామచంద్రమూర్తి శరభంగ మహాముని ఆశ్రమానికి చేరేటప్పుడు ఒక రథం అక్కడ ఆగుంటుందిట. ఆ రథం చక్రాలు భూమి కానకుండా పైకుంటాయట. ఇది దేవరథం అని పోల్చుకుంటాట. దాని గుర్రములు ఆకుపచ్చగా ఉంటాయట. ఇప్పుడు వెంటనే ప్రక్కన లక్ష్మణుడితో ఉంటాడు, మనం వేదంలో చదువుకున్న ఇంద్రభగవానుడి రథం ఇదే కదా అన్నట్టు. ఎలా జ్ఞానం చూడండి. కానీ ఇంద్రుడు ఆ మహాముని ఆశ్రమంలో ఉండి ఉంటాడు. నేను వెళితే ఇద్దరిని ఒకసారి చూడొచ్చు అనుకుంటాట. ఆయన ఇలా అనుకోవడం తెలిసిన ఇంద్రుడు వెంటనే రథం ఎక్కి వెళ్ళిపోతాట. అక్కడ వర్ణన మనకు కనబడుతుంది. మొత్తానికి స్వామి యొక్క రథమునకు పూంచబడినటువంటి అశ్వములు. ఇక్కడ మొత్తంగా ఈ వాక్యమంతా కూడా అశ్వముల గురించే. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ అనేది మనకు వస్తున్నది. ముందు హరిదశ్వములు దీని గురించి బాగా చూస్తే ఈ విధంగా వ్యాపించినవి. ఇది హరియశ్వములు అని కూడా అన్నారు. దీనికి ఇంకో అర్థం అనేదంటే హరించే లక్షణము కలిగినవి అని అర్థంట. హరిస్తాయిట. ఏమిటి హరిస్తాయి? ఈ హరశబ్దం మీరు ఎక్కడైనా వాడచ్చండి. రోగహరం, అవునా లేదా? ఎన్నిట్లో హరించే లక్షణం కూడా ఉంది. సూర్యకాంతి కిరణాలు గట్టిగా సోకితే కొన్ని అసలు హరించుకుపోతాయి. కనుక రోగాలను హరిస్తాడు, హిమమును హరిస్తాడు, అన్నిట్లో హరిస్తాడు. కానీ ఆయన కిరణముల్లోనే హరించే లక్షణం ఉన్నది. అందుకే హరి ఆయనేనండి నిజమైన వాడు, హరించేవాడు హరి. ఆయన కిరణములు వస్తూనే తేమని హరిస్తాయి, మంచును హరిస్తాయి, చీకటిని హరిస్తాయి, రోగాలను హరిస్తాయి, అమంగళాలను హరింపజేయువాడు ఆయనే. హరి అనండి, హరుడనండి. గుడిమారిన సూర్యుడేమనుకోడు. హరి అన్నా హరుడన్నా సూర్యరూపుడైన పరమాత్మయే. ఇది గ్రహించగలిగితే చాలు. కాదండి ఆ కిరణాలు చూస్తే చాలా హాయిగా ఉందండి, అన్నీ మర్చిపోయింటే అంటే అప్పుడు మనోహరుడు, అది సరిపోయింది. కనుకనే మనోహరమైన కిరణములు కలవాడు. అసలు సూర్యోదయాన్ని చూసి ఆనందించకపోతే ఏమందండి. అందుకే మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అన్నారు, మీరు తలుపులు మూసుకుని మాలలు తిప్పుతున్న ఓ సాధకుడా, ఒక్కసారికి వెలికి వచ్చి ప్రాచీ దిశలో రంగుల్ని వెదజల్లుతున్న సూర్య భగవాన్ని చూసి ఆనందించు అన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటి? మాల తిప్పడంలోనే భగవంతుడు ఉన్నాడు కాదు, ప్రపంచాన్ని తిప్పుతున్న పరమేశ్వరుని యొక్క సౌందర్యాన్ని చూసి అది పరమేశ్వర స్వరూపుని నమస్కరించు. అందుకే ఆ సంధ్యాకాలంలో అలాగని నేను చెప్పాను, రేపటి నుంచి మాల మానేమన్నారండి షణ్ముఖ శర్మని చెప్పద్దు. ఎందుకంటే కలి ఏం చెప్తే ఏం తీసుకుంటారో భయంతో అడుగడుగున బాధపడాల్సిందే. బుద్ధునంతటి వాడే ఒకటి చెప్తే ఒకటి చేశారు, శంకరులంతటి వారే ఒకటి చెప్తే ఒకటి చేశారు, రామానుజులంతటి వారే ఒకటి చెప్తే ఒకటి చేశారు. అందుకే గురువులది సిద్ధాంతం, శిష్యులది రాద్ధాంతం. సిద్ధాంతం ఏంటో మర్చిపోయేలా చేసేదే రాద్ధాంతం. అవే కలియుగంలో జరుగుతుంటాయి. అందుకే ఎక్కడికక్కడ ఈ ప్రమాదాలు హెచ్చరిక తెలుసుకుని ఎక్కడికక్కడే చెప్తున్నాం ఇక్కడ. అందుకు ఒక్కసారి ప్రకృతి అంటే ఏమిటో పరిశీలించండి, కానీ అది పరమేశ్వర విలాసమని పరిశీలించండి. అంతేగాను సీనిక్ బ్యూటీ అని చూడొద్దు, ఈశ్వరుడు అందించిన సౌందర్యం అని దర్శించండి. ఈశ్వర సౌందర్యం అది దర్శిస్తే మనోహరుడు ఆయన. అలాంటి మనోహరమైన కాంతి కిరణములు, రోగహరమైన కాంతి కిరణములు, అమంగళాన్ని హరించే కాంతి కిరణములు, అంధకారాన్ని హరించే కాంతి కిరణములు, అజ్ఞానాన్ని హరించే కాంతి కిరణములు హరిదశ్వ. అటువంటి హరిదశ్వాయ నమో నమః. ఇంకా ఈ కాంతి కిరణాలు చేసే మ్యాజిక్ ఉందే, అద్భుతం అండి. ఆ కాంతి కిరణాలు ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయో ప్రపంచంలో ఏ మిషన్ సాయం లేకుండా తపోదృష్టితో చూసి అందించే ఋషుల విజ్ఞానం ఏమిటో తెలుసుకుని అది మనం ఎలా వాడుకుని బాగుపడాలో చెప్పుకోవడానికి మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 6:30 సమావేశం అవుదాం. సర్వం శ్రీ ఆదిత్యదేవతార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 6:30 ప్రారంభించాలి అని ఉత్సాహం ఉంది నాకు, మీకు కూడా. ఉత్సాహవంతులు కొంతమంది వస్తున్నారు, ఆదిత్యోదయం చదువుతున్నారు. మొత్తం గ్రౌండ్ అంతటిని మీరు 6:45 కల్లా నింపుతున్నారు, సంతోషం. కానీ 6:30కు పూర్వమే ఆదిత్య హృదయ పారాయణ కూడా చేస్తున్నారు కనుక మీరు విష్ణు శాస్త్రం పారాయణ చేసేవాళ్ళు 6:45 రండి, ఓపికన్న వాళ్ళు రండి, కాదను. కానీ ఆదిత్య ఉదయం ఇక్కడ 6:20 ఆ సమయంలో ప్రారంభమవుతుంది. అందరూ కలిసి పారాయణ చేసాక మనం చక్కగా ఆదిత్య ఉదయం ప్రవచనం కూడా వినాలి. అందుకు ప్రారంభం నుండి అందరూ స్వీకరించాలని చెప్పుకుంటూ సర్వం శ్రీ సూర్యనారాయణార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.